ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకమైన తరగతికి వచ్చిన మీకు అందరికీ వందనాలు. మరి నక్షత్రములు ఎందుకు అన్న అంశం మీద ఇది 2వ తరగతి. నక్షత్రములు ఎందుకు అన్నది ఉపోద్ఘాతం మనం ధ్యానించాం. దేవుడు చేసిన ప్రతి సృష్టి దేవుని ప్రణాళికలో ఒక అద్భుతమైన భాగం. దేవుడు ఏది వ్యర్థంగా చేయలేదు. మనుషులను మాత్రమే కాదు, సృష్టి యావత్తు దేవుడు ప్రత్యేకమైన ప్రణాళికతోనే చేశాడు. దాంట్లో నక్షత్రాలు, ఆకాశ మండలంలో ఉన్న ఆ జ్యోతులు దేవుని యొక్క మహిమను ప్రచురించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను ప్రచురించుచున్నవి. ఈ ఆకాశములలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ నక్షత్రాలు మనకు నేర్పించే పాఠం. దేవుడు తన ప్రణాళికను అంతటిని కూడా ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో భద్రపరిచి పెట్టాడు. పరిశుద్ధ గ్రంథము రాయబడక మునుపు ఆ గ్రంథములోనున్న సత్యాలన్నిటినీ పూర్వము మనుషులకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి దేవుడు ఉపయోగించిన ఆ బ్లాక్ బోర్డ్ ఆకాశం. దాన్ని దేవుడు ఎలా ప్రజలకు వివరించి ఉంచాడు, ఆనాటి ప్రజలు సువార్తను ఎలా తెలుసుకున్నారు, ఇది బూదిగంతముల వరకు ప్రకటింపబడిన సువార్త. ఇంకా లేఖనాలు రాయబడక మునిపే మనుషులందరికీ దేవుడు తన సత్యాన్ని ఆకాశములో బయలుపరిచి ఉంచాడు. ఇది పూర్వము ప్రజలు ఎలా తెలుసుకున్నారనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. దీనికంటే ముందు ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మనము లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం, ఒక నెల ఇన్ని రోజులే ఉండాలని ఎలా నిర్ణయించబడింది. 30 రోజులు ఒక నెలలో, 30 లేదా 28, 29, 31 ఎలా నిర్ణయించబడింది? ఒక అమావాస్య, ఒక పౌర్ణమి, ఒక ఫుల్ మూన్ డే, ఒక న్యూ మూన్ డే కలిపితే ఒక నెల. మరి సంవత్సరానికి 12 నెలలే ఉండాలని మనిషికి ఎలా తెలిసింది? 15 నెలలు ఉండొచ్చు కదా. సంవత్సరానికి 12 నెలలే ఉండాలని ప్రజలకు ఎలా తెలిసింది? ఇంతకు మీకు ఎలా తెలిసింది సంవత్సరానికి 12 నెలలే ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారు? 15 నెలలు ఉండొచ్చు కదా. అంటే సూర్యుని చుట్టూ భూమి ఒక రౌండ్ తిరుగుతుంది. ఒక రౌండ్ తిరిగినందుకు 365 రోజులు లేదా సంవత్సరం పడుతుంది అంటున్నాం. భూమి చుట్టూ చంద్రుడు 12 సార్లు తిరుగుతున్నాడు. భూమి చుట్టూ చంద్రుడు ఒక రౌండ్ తిరిగితే ఒక నెల. భూమి సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేసే లోపు చంద్రుడు భూమి చుట్టూ ఎన్ని రౌండ్లు వేస్తున్నాడు? 12 రౌండ్లు వేస్తున్నాడు. అంటే సంవత్సరానికి 12 నెలలు అని నిర్ణయించారు. దేన్ని బట్టి? సూర్యుని చుట్టూ భూమి ఒక రౌండ్ తిరిగింది కనుక దాన్ని ఒక సంవత్సరంగా భావించి, ఆ సంవత్సరంలో ఎన్నిసార్లు చంద్రుడు భూమి చుట్టూ తిరిగాడో దాన్ని నెలగా పరిగణించి 12 నెలలు ఒక సంవత్సరానికి నిర్ణయించారు. సరే, ఇది బాగానే ఉంది మనం చెప్పుకోవడానికి. కానీ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని ఎప్పుడు తెలిసింది మనిషికి? ఇంచుమించు 15-16 శతాబ్దం వరకు కూడా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని ప్రజలకు తెలియదు. మరి అలాంటప్పుడు ఒక సంవత్సరానికి ఇన్ని రోజులే ఉండాలని ఎలా నిర్ణయించారు? అప్పుడు మనం అంటున్నాం సూర్యుని చుట్టూ భూమి ఒక రౌండ్ తిరిగితే అది సంవత్సరం. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందన్న ఆలోచన ఇంచుమించు 15-16 శతాబ్దాల వరకు మనుషులకు తెలియదు. భూమి చుట్టే సూర్యుడు తిరుగుతున్నాడు అనుకున్నారు. పరిశోధనలు జరిగేంత వరకు కూడా మనుషులకు అంత అవగాహన లేదు. మరి సూర్యుని చుట్టూ భూమి ఒక రౌండ్ తిరిగిందని తెలియక మునిపే సంవత్సరానికి ఇన్ని రోజులు ఉండాలని ఎలా తెలిసిందంటారు? ఎలా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ఇంతకు సంవత్సరానికి కనీసం 360 రోజులు ఉండాలని అసలు ఎప్పటి నుండి మనిషికి తెలిసిందంటారు? ఇవన్నీ ప్రశ్నలు అవసరం లేదంటారా? ఏదో బైబిల్ గురించి 4 మాటలు చెప్తారేమో అనుకుంటే ఈ ఖగోళ శాస్త్రం అంతా మాకెందుకు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కామన్ సెన్స్.
అంటే మనం ఇంగిత జ్ఞానమును ఉపయోగించి ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. ప్రకృతి సృష్టి యావత్తును గురించి మనము బాగా పరిశోధించినప్పుడు సృష్టికర్త మనకు పరిచయం అవుతాడట. సో ఈ ప్రశ్న ఒకవేళ ముక్కుసూటిగా మీరు ఎవరినైనా అడిగి చూడండి, మనిషికి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడని తెలియక మునిపే సంవత్సరానికి ఇన్ని రోజులే ఉండాలని ఎలా నిర్ణయించారు వాళ్ళు? ఈ టైం టేబుల్ అనేది ఎలా డిసైడ్ అయింది? చాలామందికి ఇది తెలియదు, ఎవరు దాని గురించి అంతగా ప్రశ్నించరు, పట్టించుకోరు. కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరత ఉంది. మనుషులు ఆరంభము నుండే టైం క్యాల్కులేషన్ మీద చాలా ఫోకస్ చేశారు. ఎలా తెలిసింది వారికి ఒక సంవత్సరం అనే క్యాల్కులేషన్ ఎలా తెలిసింది అంటే, ఈ నక్షత్రాలు కూడా వారికి సంవత్సరం యొక్క క్యాల్కులేషన్ తెలియజేస్తున్నాయి. ఎలా తెలియజేస్తున్నాయి అని అంటే, ఒక రకమైన నక్షత్రాల గుంపు ఉంటుంది. ఆ నక్షత్రాల గుంపు ఎన్ని రోజుల వరకు కనబడుతుందో చూసేవాళ్ళట. మీరు ఆకాశం వైపు చూస్తే కొన్ని నక్షత్రాలు కొన్ని షేప్లో కనబడతాయి. అవి మీరు చిన్నప్పటి నుండి చూసే ఉంటారు. కానీ కొన్ని పర్టికులర్ నెలల్లోనే కనబడతాయి అవి. నక్షత్రాలని పరిశోధించే ఆ కోణంలో కొన్ని గుంపుల నక్షత్రాలని మనుషులు పరిశోధిస్తున్నప్పుడు అవి ఖచ్చితంగా ఏ రోజు నుండి ఏ రోజు వరకు కనబడుతున్నాయో క్యాల్కులేట్ చేశారు. ఈ ప్రత్యేకమైన నక్షత్ర రాశి ఈ నెలలో ఈ రోజు నుండి ఈ తారీఖు వరకు అని ఇన్ని రోజులు అది కనబడుతుంది. ఆ 30 రోజులు 31 రోజులు గడిచిపోగానే అది కనబడకుండా ఇంకొక కొత్త నక్షత్రాల గుంపు కనబడుతుంది. అలా టోటల్గా 12 నక్షత్రాల గుంపులు కనిపెట్టారు. ఈ 12 నక్షత్రాల గుంపులు అయిపోగానే మళ్ళీ ఫస్ట్ నక్షత్ర గుంపు వచ్చేస్తుంది. దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో ఇది రొటేషన్ అవుతూ ఉంది. ఒక నక్షత్ర గుంపు వచ్చింది, దీని తర్వాత ఇంకా 11 వచ్చాయి, టోటల్ 12 అయిపోగానే మళ్ళీ మొదటిదే మళ్ళీ వచ్చింది. ఇలా మొదటి నక్షత్ర రాశి మళ్ళీ రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 360 లేదా 65 రోజులు పట్టింది అనేది వాళ్ళకి క్యాల్కులేషన్ చేసుకున్నారు. దాన్ని బట్టి ఓహో ఇది ఒక సంవత్సరం అని క్యాల్కులేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఈ క్యాల్కులేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటుందంటారు మీరు? ఈ పరిశోధన మానవునికి ఎప్పుడు ప్రారంభమై ఉంటుందంటారు? ఏ కాలంలో? అబ్రహాం కాలంలోనా, దావీదు కాలంలోనా, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలప్పుడా, 2000 సంవత్సరాలప్పుడా? సంవత్సరానికి ఇన్ని రోజులు ఉండాలని అని మనిషికి అర్థమై పరిశోధన చేసి తెలుసుకున్నది ఏ కాలంలో అనుకుంటున్నారు? మెదడుకి ఏం పని పెట్టద్దా? ఏదైనా ఒక జవాబు చెప్పొచ్చుగా. మీకేం మార్కులు ఇచ్చేది లేదు, బహుమానాలు ఇచ్చేది లేదు. మానవునికి సంవత్సరానికి ఇన్ని రోజులు, సరే నక్షత్రాలను చూసో చంద్రుని చూసో దేన్ని చూసో క్యాల్కులేషన్ అయితే స్టార్ట్ అయింది కదా. అది ఎప్పటి నుండి స్టార్ట్ అయి ఉంటుంది? మనిషికి ఆ జ్ఞానం ఎప్పటి నుండి వచ్చిందంటారు? ఆదాము దగ్గర నుండే వచ్చింది. ఎందుకు? ఆదాముకి ఎన్ని సంవత్సరాల వయసు? ఆదాము వయసు ఎంత? 930 సంవత్సరాలు. మరి ఆయన వయసు ఎట్లా క్యాల్కులేట్ చేశారు? ఆదాముకి సంవత్సరాల క్యాల్కులేషన్ అనేది తెలియకపోతే ఆయన వయసు ఇంత అని తర్వాత తరానికి ఎలా తెలియజేసి ఉంటాడు? ఆదికాండంలో స్పష్టంగా ఆదాము మొదలుకొని ప్రతి వ్యక్తి యొక్క 10వ తరం వరకు వారి వయసు క్రమం రాయబడింది. అంటే సంవత్సరాల క్యాల్కులేషన్ ఇప్పుడు మనుషులు కొత్తగా కనిపెట్టింది కాదు. ఏదో 1000 సంవత్సరాల తర్వాత నక్షత్రాలు బాగా పరీక్షించి ఓహో దీన్ని బట్టి ఇది ఒక సంవత్సరమా అని తెలుసుకోలేదు. ఫస్ట్ దేవుడే నక్షత్రాలని ఎందుకు చేశాడు, సూర్యుని ఎందుకు చేశాడు, చంద్రుని ఎందుకు చేశాడు, ఈ వివరాలన్నీ కూడా ఆదాముకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది దేవుడు బయలుపరచకపోతే మనిషి ఎంత ఖగోళ శాస్త్రాన్ని పరిశోధించినా ఇది మనిషి మేధస్సుకు అందనిది. ఇప్పుడు మనకు శాటిలైట్స్ కనిపెట్టి స్పేస్ షటిల్స్ కనిపెట్టి పైకి వెళ్ళి పరిశోధన చేస్తున్నారు. కానీ క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాల క్రితం 6000 సంవత్సరాల క్రితము ఆకాశాన్ని చూడగానే ఏమర్థమవుతుంది మనిషికి? ఇది దేవుడు బయలుపరిస్తే తప్ప మనిషికి అర్థమయ్యేది కాదు. అందుకొరకే దేవుడు సూర్యచంద్ర నక్షత్రములను ఎందుకు చేశాడు? దినములను, సంవత్సరములను, కాలములను, సూచనలను తెలియజేయడానికి దేవుడు వాటిని సృష్టించాడు. మరి దీనికోసం దేవుడు సృష్టించానని మానవునికి అర్థమయ్యేటట్టు చెప్పకపోతే
మానవుడు స్వంతగా దేవుని సహాయం లేకుండా, దేవుని ఉపదేశం లేకుండా వీటిని పరిశోధన చేసి తెలుసుకోవడం సాధ్యం కాదు. ఖచ్చితంగా ఆకాశ నక్షత్రాలన్నిటిని గురించి దేవుడే ఆదాముకు తెలియజేశాడు. అయితే అలా తెలియజేయడంలోనే నక్షత్ర రాసులను గురించి తెలియజేశాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. నక్షత్ర రాసులు అన్నాను అంటే ఒక గుంపు నక్షత్రాలని కలిపి ఒక గ్రూప్గా చేసినప్పుడు దాన్ని నక్షత్ర రాశి అని పిలుస్తాం. సహజంగా నక్షత్ర రాసులు అనే మాట వినగానే జ్యోతిష్యం జ్ఞాపకం వస్తుంది, అందరికీ రాశి ఫలాలు జ్ఞాపకం వస్తాయి. దయచేసి గమనించండి, దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని నక్షత్రాలలో ఆ సందేశాన్ని ఇమిడ్చి పెడితే సాతాను దాన్ని వక్రీకరించి ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా, దేవుడు ఏ ఉద్దేశం చేత నక్షత్రాలను చేశాడో ఆ ఉద్దేశం మనిషికి అర్థం కాకుండా అవే నక్షత్రాలను దేవునికి విరుద్ధమైన పని చేయడానికి ప్రజలు వాడుకునేటట్టు సాతాను ప్రేరేపించాడు. సో నక్షత్ర రాసులు అనగానే మనం జ్యోతిష్యం చూడడానికి, భవిష్యత్తును కూడా తెలుసుకోవడానికో, మన పుట్టిన నక్షత్రం ఏదో తెలుసుకొని మన జాతకం తెలుసుకోవడానికో కాదు. బైబిల్ దానికి వ్యతిరేకంగా ఆజ్ఞ ఇచ్చింది. అలాంటివి మనం చూడకూడదు. జ్యోతిష్యుల దగ్గరని సంప్రదించొద్దు. మన ఈ నక్షత్ర రాశి ఫలాలను కూడా మనం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. మరి ఎందుకు ఈ నక్షత్ర రాశులను దేవుడు ఏర్పాటు చేశాడు? సరే, ఇంతకు ఈ నక్షత్ర రాశులు అని ఎట్లయితే పిలుస్తున్నామో, ఆకాశంలో కోట్ల నక్షత్రాలు ఉంటాయి. దాంట్లో కొన్ని నక్షత్రాలనే ఇలా ఒక గుంపుగా చేసుకొని ఇదొక రాశి ఇదొక రాశి అని అనడంలో ఎంతవరకు జ్ఞానయుక్తంగా అనిపిస్తుంది? చూడండి, కోట్ల నక్షత్రాలు మీకు కనబడతాయి. దాంట్లో ఏవో 4 నక్షత్రాలు కలుపుకొని ఇదొక గ్రూప్ ఆఫ్ స్టార్స్, ఇదొక కాన్స్టలేషన్, ఇదొక నక్షత్ర రాశి అని ఎవరికి వాళ్ళే చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ఇది దేవుడు చెప్పినది కనుక మనుషులకు పర్టికులర్ స్టార్స్ చూడగానే ఇది ఈ నక్షత్ర రాశి అని అర్థమైపోయింది. బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారు కాక మునిపే ప్రజలందరికీ కూడా నక్షత్రాల యొక్క సందేశం తెలుసు. నక్షత్ర రాసులను గూర్చిన స్పష్టత ఉంది. బాబేలు గోపురం దగ్గర అందరూ భాషలు తారుమారైపోయి చెదిరిపోయారు. చెదిరిపోయిన ప్రతి తెగవారు కూడా ఈ నక్షత్రాల సబ్జెక్ట్ మర్చిపోలేదు. అందుకొరకే చైనా దేశానికి వెళ్ళినా, అరబ్ దేశాలకు వెళ్ళినా, ఈజిప్ట్ దేశానికి వెళ్ళినా, ఇండియా భారతదేశంలో కూడా నక్షత్రాల పరిశోధన క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల నుండి నడుస్తూ ఉంది. అప్పటికే ప్రతి దేశంలో నక్షత్ర రాసులు 12, ఆ 12 రాసులకు కొన్ని పేర్లు వాళ్ళ సొంత భాషలో ఆ పేర్లు పెట్టుకొని ఉన్నారు. చూడండి, ఇప్పుడు మీరు భారతదేశంలో ఉన్నారు, ఇంకొకరు గ్రీస్ దేశంలో ఉన్నారు. వాళ్ళు నక్షత్రాలను పరిశోధిస్తున్నారు, మీరు నక్షత్రాలు పరిశోధిస్తున్నారు. మీకు ఒక గుంపు నక్షత్రాలను కలిపి ఇది ఒక బొమ్మలాగా చేసుకోహో, ఇది ఈ నక్షత్రం ఈ ఆకారంలో ఉంది, దీనికి ఈ పేరు పెట్టుకుందాం అని ఒక పేరు పెట్టుకున్నారు. గ్రీసు దేశంలో అవే నక్షత్రాలను చూసి వాళ్ళు కూడా ఒక పేరు పెట్టుకున్నారు, సేమ్ మీనింగ్ వచ్చే పేరు పెట్టుకున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఒకరికి తెలియకుండా ఒకరికి. అలా ఒక్కటి కాదు, అరబ్ దేశం, గ్రీసు దేశము, ఇండియా కానివ్వండి, ఈజిప్ట్ కానివ్వండి, యూదా ప్రాంతాలు కానీ, హిబ్రూ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ నక్షత్రాల పరిశోధన చేసి అందరూ నక్షత్ర రాసులకు పేర్లు పెట్టారు. ఎగ్జాక్ట్గా అవే నక్షత్రాలు, ఆ నక్షత్రాలతో కలిపి ఒక బొమ్మ, ఆ బొమ్మని ఏ పేరుతో వారు పిలవాలో అన్ని భాషలలో దాదాపు అదే అర్థాన్ని ఇచ్చే పేర్లు పెట్టుకున్నారు. దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందంటే, వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర నేర్చుకున్నారా, వీళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర నేర్చుకున్నారంటే కాదు, వీళ్ళందరికీ టీచర్ ఒక్కడే అనమాట. ఒక టీచర్ దగ్గర నేర్చుకున్న పాఠాలే, కానీ దేశాలుగా విభాగించబడిన తర్వాత భాషలు తారుమారైపోయి ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ అలాగే ఉంది, దానికి పేర్లు వాళ్ళ సొంత భాషలో పెట్టుకోవడం ప్రారంభించారు. కాబట్టి నక్షత్ర రాసులు అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి. ఆ నక్షత్ర రాసులను గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది మనకు తెలియాలి. ఫస్ట్ నక్షత్ర రాసులను గురించి ఇంకొక విషయం, ఈ నక్షత్ర రాసులు అంటే ఇన్ని కోట్ల నక్షత్రాల్లో కొన్ని పర్టికులర్ స్టార్స్ని ఎందుకు తీసుకున్నారనంటే, పూర్వం ప్రజలు కూడా ఏమనుకునే వాళ్ళంటే, ఇప్పుడు భూమి ఇలా ఉంది, సూర్యుడే తిరుగుతున్నట్టు కనబడతాడు మనకు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మనకు ఒక రూట్ కనబడుతుంది. సూర్యుడు ప్రయాణించే రూట్గా దాన్ని ఒక గీత గీసుకున్నారు. ఓకే, ఈ కోణంలో ఇన్ని డిగ్రీస్లో సూర్యుడు తిరుగుతున్నాడు. ఈ పాత్ ఏదైతే ఉందో, ఈ దారి ఏదైతే ఉందో, సూర్యుడు వెళ్తున్నట్టుగా వారికి కనబడే దారి,
ఆ దారిలో రాత్రి కనబడే నక్షత్రాలు ఉంటాయి చూసారా, ఆ నక్షత్రాలను మాత్రమే నక్షత్ర రాసులుగా తీసుకున్నారు. అర్థమవుతుందా? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మనకు. ఆ రోజుల్లో మనుషులకు కూడా సూర్యుడే తిరుగుతున్నట్టుగా కనబడ్డాడు. సూర్యుడు ఏ లైన్లో తిరుగుతున్నట్టు కనబడుతుందో ఆ లైన్లోనున్న నక్షత్రాలని తీసుకొని ఆ లైన్ మీద ఆధారపడిన బ్రైట్ స్టార్స్, ఎన్నో నక్షత్రాలు అంటే కొన్ని ఎక్కువ ప్రకాశిస్తాయి, ఎక్కువగా ప్రకాశించే నక్షత్రాలను తీసుకొని ఆ డాట్స్ లాగా వాటిని కలుపుకుంటే దాన్ని ఒక బొమ్మగా వారు గ్రహించి దానికి ఒక పేరు పెట్టి దాని నుండి కొన్ని అర్థాలని వారు నేర్చుకున్నారు. సో ఇప్పుడు కాన్స్టలేషన్స్ అంటే అర్థమైందా? నక్షత్ర రాసులు అనగా సూర్యుడు ప్రయాణిస్తున్నట్టుగా అనిపించే ఆ మార్గంలో కనబడే కొన్ని నక్షత్రాల గుంపులను వాళ్ళన్నీ కలిపి 12 నక్షత్ర రాసులనుగా వారు భావించి ఆ ప్రతి నక్షత్ర రాశికి మళ్ళా 3 ఉపనక్షత్రాలు ఉంటాయి, ఉపనక్షత్ర రాసులు ఉంటాయి. అంటే ఒక మెయిన్ కాన్స్టలేషన్, సబ్ కాన్స్టలేషన్స్ అంటే ఒక నక్షత్ర రాశికి ఉపనక్షత్రాలు కూడా కొన్ని ఉంటాయి. ఒక్కొక్క నక్షత్ర రాశికి ఇంకొక 3 ఉపనక్షత్రాలు ఉంటాయి, ఉపనక్షత్ర రాశులు. సో వీటికేం మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ డీటెయిల్గా నేను ఒక్కొక్క దాన్ని వివరిస్తాను. చాలా అద్భుతమైన పాఠం, కొంచెం మీరు ఆసక్తి కలిగిన వాళ్ళకి మాత్రమే ఆసక్తికరంగా ఉంటుంది, నేర్చుకోవాలన్న తపన ఉన్న వారికి మాత్రమే ఇది ఆసక్తికరంగా కనబడుతుంది. సరే, ఇప్పుడు ఈ నక్షత్రాలు ఏ మార్గం గుండా అయితే వెళ్తున్నాయో దీన్నే మనము జోడియాక్ అని గ్రీక్లో పిలుస్తారు. జోడియాక్ అంటే సూర్యుడు వెళ్తున్న పాత్లో ఆ మార్గం, ద వే అని అర్థం. గ్రీక్ లాంగ్వేజ్లో జోడియాక్ అని పిలుస్తారు, అంటే సూర్యుడు వెళ్తున్న మార్గం అని వాళ్ళు భావించారు. హెబ్రీ భాషలో మెజారోత్ అనే పదం వాడబడింది బైబిల్లో. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు, కొన్ని బ్రైట్ స్టార్స్ ఉన్నాయి. ఆ బ్రైట్ స్టార్స్ని గీతలు కలిపేసి ఒక బొమ్మలాగా తీసుకునేవారు. ఇప్పుడు పిల్లలకి బొమ్మలు గీయండి అని చెప్పి కొన్ని చుక్కలు పెడతారు, చుక్కలని జోడించి చూడండి అని చెప్పి పిల్లలకు ఒక ఆటలాగా డాట్స్ పెట్టేసి డాట్స్ని కలపండి అని అంటాం. ఆ పిల్లలు పెన్సిల్ తీసుకొని డాట్స్ అన్ని కలపగానే ఒక బొమ్మ వస్తుంది. సేమ్ ఆ రోజుల్లో నక్షత్రాల విషయం అలాగే చేశారు. సో ఇలా బ్రైట్ స్టార్స్ని తీసుకొని వాటిని కలిపినప్పుడు వాళ్ళకు ఒక పిక్చర్లా కనబడింది. దాని నుండి కొన్ని పాఠాలు వారు నేర్చుకునేవాళ్ళు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ పిక్చర్లో మధ్యలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది యాక్చువల్లీ. కానీ భూమి మీద ఉన్న ప్రజలకు సూర్యుడు తిరుగుతున్నట్టుగా అనిపించే ఆ ఎక్లిప్టిక్ ఏదైతే ఆ సర్కిల్ ఉందో దాని మీదనున్న నక్షత్రాల గుంపులను మాత్రమే నక్షత్ర రాశులుగా తీసుకున్నారు. ఓకే, సో దాన్ని ఇంకా కాస్త మీరు ఈ పిక్చర్లో క్లియర్గా మీరు చూడొచ్చు. దాన్ని సూర్యుని చుట్టూ భూమి ఆల్రెడీ తిరుగుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరగడమే కాకుండా దాని చుట్టూ నక్షత్రాలు గుంపులు కనబడుతున్నాయి. ఆ నక్షత్ర రాసులు మీకు 12 నక్షత్ర రాసులు కనబడుతున్నాయి. సో వీటిని ఆ రోజుల్లో పరిశోధన చేశారు. అయితే దీని గురించి బైబిల్ ఏమైనా చెప్తుందా అని మనం ఆలోచన చేస్తే, యోబు గ్రంథము 38వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి. వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా? దేవుడు యోబుని అడుగుచున్న ప్రశ్న ఇది. వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా అంటే అర్థం ఏంటి? నక్షత్ర రాసులు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాయి సార్ మీకు, ఎక్కడున్నాయో చూపించండి అని ఎవరైనా ప్రశ్నించవచ్చేమో. ఈరోజు మనకు ఆకాశంలో కనబడకపోవచ్చు, కానీ వేల సంవత్సరాల క్రితం ప్రజలకు నక్షత్ర రాసులు అంటే ఏంటో తెలుసు. ఈనాటికి వాటి మీద ఇంకా పరిశోధన జరుగుతూనే ఉన్నాయి. అయితే యోబు గ్రంథం ఎప్పుడు రాయబడిందో చెప్పండి, ఏ కాలంలో రాయబడింది? క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 1800 నుండి 2000 సంవత్సరాల మధ్యలో రాయబడిన గ్రంథం ఇది, యోబు గ్రంథపు చరిత్ర. అంటే ఈ రోజు నుండి మనం వెతికితే ఒకవేళ ఆలోచన చేస్తే 4000 సంవత్సరాల క్రితం ఉన్న చరిత్ర ఇది యోబు గ్రంథం. ఒక్కసారి ఊహించండి, క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలు అప్పుడే దేవుడు యోబును అడుగుతున్నాడు, నక్షత్ర రాసులను వాటి వాటి కాలములో నువ్వేమన్నా రప్పించావా అంటే అర్థం ఏంటి? యోబుకి అప్పటికే నక్షత్ర రాసులన్న పదం తెలుసు. వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లుగా నువ్వు చేయగలవా అంటే అర్థం ఏంటి? ఒక పర్టికులర్ నెలలో ఒక 30 రోజుల కాల వ్యవధిలో ఒక నక్షత్ర రాశి కనబడుతుంది. మళ్ళీ నెల చేంజ్ కాగానే ఇంకొక నక్షత్ర రాశి కనబడుతుంది. ఆయా కాలాలలో ఏ కాలంలో ఏ నక్షత్ర రాశి రావాలో అవి వచ్చినట్లుగా నువ్వు చేసావా అంటే అర్థం ఏంటి? వాటిని నేను చేశాను అలాగూ అని దేవుడు యోబుతో చెప్పుకుంటున్నాడు. అంటే నక్షత్ర రాశులను
దేవుడు డిజైన్ చేశాడు. ఏదో మనుషులు వాళ్ళ ఊహను బట్టి ఏదో 4 చుక్కలు కలుపుకొని ఏదో భ్రమలోకంలో వారు తయారు చేసుకున్న రాసులు కాదు. ఇది దేవుడే స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. నక్షత్ర రాసులను వాటి వాటి కాలంలో రప్పించువాడు దేవుడే. అయితే 2వ లైన్ చూడండి. సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? నక్షత్ర రాసులున్నాయి, వాటికి ఏమున్నాయి? ఉపనక్షత్రములను. ఇక్కడ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి ఉపనక్షత్రాలు అంటే ఏంటి. యోబుకి అప్పటికే నక్షత్ర రాసులు అంటే తెలుసు, ఉపనక్షత్రాలు అంటే ఏంటో తెలుసు. అంతేకాదు సప్తర్షి నక్షత్రములను అంటే కొన్ని నక్షత్రాల పేర్లు కూడా దేవుడు ప్రస్తావించాడు. ఈరోజు నక్షత్రాలకు కొన్ని పేర్లు మనం పెట్టి పిలుస్తూ ఉంటాం. ఆ రోజుల్లోనే నక్షత్రాలకు పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు బైబిల్లో కూడా దేవుడు కొన్ని ప్రస్తావించాడు. ఆ పేర్లతోనే దేవుడు పిలిచి వాటిని ఏమైనా నువ్వు రప్పించావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే ఆనాటికే నక్షత్రాల పట్ల మానవులకు ఎంత అవగాహన ఉందో దాన్ని మీరు ఒక్కసారి ఊహించండి. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నక్షత్ర రాసులు అనే పదం ఏదైతే ఉందో దాన్ని హెబ్రీ భాషలో మెజారోత్ అనే పదంతో పిలిచారు. మెజారోత్ అనే పదం అంటే ఈ 12 నక్షత్ర రాసులు ఏ మార్గంలో అయితే ఉన్నాయో ఆ సర్కిల్ అంతటిని కలిపి దాన్ని మెజారోత్ లేదా నక్షత్ర రాసులు అని పిలుస్తారు. బైబిల్లో ఈ పదం మనకు యోబు గ్రంథంలో కనబడుతుంది. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఒక గ్రహములను అనే పదం దాన్ని తర్జుమా చేశారు. సూర్య చంద్రులకును గ్రహములకును అని తర్జుమా చేయబడింది. కానీ హీబ్రూ వర్డ్లో చూస్తే అక్కడ మెజాలోత్ అనే పదం వాడబడింది. అంటే దాదాపు దానికి అర్థం కూడా నక్షత్ర రాసులనే. సో ఈ 2 స్థలాలలో నక్షత్ర రాసులను గురించిన ప్రస్తావన దేవుడే చేశాడు కనుక నక్షత్ర రాసులు అనేది ఏదో మనుషులు కల్పించుకున్నది కాదు, ఇది దేవుడు ఏర్పాటు చేసింది. దేవుడే మనుషులకు ఇందులో ఏదో పాఠం నేర్పించడానికి మనుషులకు ఇచ్చిన జ్ఞానమే అని మనం గ్రహించాలి. ఇదేదో మనకు అవసరం లేని సబ్జెక్ట్ కాదు, ఇది మనుషులకు అవసరమైన అంశమే అని మనం గ్రహించాలి. సరే, ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని నేర్చుకోవాలి. ఏంటంటే ఒక్కొక్క దేశము ఈ 12 నక్షత్ర రాసులకు వాళ్ళ వాళ్ళ భాషలలో పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మనకు తెలుగులో కొన్ని నక్షత్ర రాసుల పేర్లు మీకు గుర్తుని ఉంటాయి. ఇవి లాటిన్ నేమ్స్లో మీరు చూస్తే ఏరియస్, టౌరస్, జెమిని, క్యాన్సర్, లియో, వర్గో అని ఇవన్నీ లాటిన్ నేమ్స్. వీటికి తెలుగు పేర్లు ఉన్నాయి మీకు పక్కన. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి, తులరాశి, ఇలా ఈ పేర్లు బహుశా మీరు న్యూస్ పేపర్లో కానీ ఆయా పుస్తకాల్లో కానీ మీరు చదివే ఉంటారు, వినే ఉంటారు. సో ఇవి తెలుగు ఉన్న పేర్లు. సో ఇక్కడ లాటిన్ నేమ్స్ ప్రపంచవ్యాప్తంగా వాడతారు. ప్రాంతీయ భాషలో వాటికి కొన్ని రాసుల పేర్లు పెట్టుకున్నారు. సరే, ఏ పేర్లు పెట్టుకున్నా వాటిని అర్థాలను మనం గమనించి చూడవచ్చు. అయితే ఇక్కడ మీరు ఈ చార్ట్లో గమనిస్తే ఈ 12 రాసులలో సీక్వెన్స్గా లోకమంతా కూడా ఫస్ట్ నక్షత్ర రాశి అని దేని పిలుస్తుంది? తెలుగులో చూస్తే మేషరాశి అనేది ఫస్ట్ నక్షత్ర రాశి అని పిలుస్తున్నారు. మనం లాటిన్లో అదే పేరు చూస్తే ఏరియస్ అనే పేరు పిలుస్తున్నారు. 12 నక్షత్ర రాశిలో ఫస్ట్ది ఏది అనగానే అందరూ ఏరియస్ అని అంటారు, లేదా తెలుగులో మేషరాశి అని పిలుస్తారు. అయితే ఇది ఒరిజినల్గా దేవుడు ఏర్పాటు చేసిన సీక్వెన్స్ కాదు ఇది. మరి ఎక్కడ స్టార్ట్ చేయాలండి? ఇప్పుడు నక్షత్ర రాశులన్నీ ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇలా ఉన్నాయి. దీంట్లో ఏది ఫస్ట్ అంటే ఏం చెప్తారు చెప్పండి మీరు? ఇప్పుడు 12 నక్షత్ర రాశులు గుండ్రంగా ఉన్నాయండి, రౌండ్ సర్కిల్లో ఉన్నాయి. ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఎట్లా చెప్తారు మీరు? ఏ నక్షత్ర రాశి ఫస్ట్? 12లో ఒక్కొక్క దానికి నెంబర్ ఇవ్వాలనుకుంటే ఏది ఫస్ట్ రాశి అని చెప్పగలుగుతారు? ఏదైనా తీసుకోవచ్చు కదా సర్కిల్లో ఉంటే. ఓకే, కానీ మనుషులు ఏరియస్ అనే నక్షత్ర రాశి నుండి ఫస్ట్ నక్షత్ర రాశిగా తీసుకున్నారు. అది దేవుని డిజైన్ కాదు. మనుషులు దాన్ని అక్కడ కూడా తారుమారు చేసేసారు. లెక్క ప్రకారము ఏ నక్షత్ర రాశి ఉండాలంటే 6వ నక్షత్ర రాశి ఉందా, వర్గో అనగా కన్య రాశి అని ఏదైతే పిలుస్తున్నామో అది ఫస్ట్ ఉండాలి. దేవుని డిజైన్ ప్రకారం ఈ సర్కిల్లో ఫస్ట్ ఉండాల్సింది వర్గో అనే నక్షత్ర రాశి, కాన్స్టలేషన్. ఎందుకు అది ఫస్ట్ ఉండాలి? లాస్ట్కి లియో అనే నక్షత్ర రాశి ఉండాలి. అంటే సింహరాశి అనేది లాస్ట్ రాశి కావాలి. 6వది ఏదైతే మీకు చాట్లో కనబడుతుందో 6వది వర్గో నుండి స్టార్ట్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ పై నుండి స్టార్ట్ కావాలి. అంటే 12 నక్షత్ర రాశుల్లో మొట్టమొదటిది ఏదై ఉండాలి? వర్గో అనే నక్షత్ర రాశి లేదా కాన్స్టలేషన్.
తెలుగులో కన్య రాశి, అది మొదట ఉండాలి. అది ఎలా చెప్తున్నారండి, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చా అంటే కాదు. ఇది ఏది ఫస్ట్ ఉండాలని బిబ్లికల్గా మనం ఆలోచన చేస్తే ఆది కాండములో ఒక ప్రస్తావన ఉంది, ప్రకటన గ్రంథంలో ఒక ప్రస్తావన ఉంది. కన్య రాశి అనగా ఒక స్త్రీ ఆకారం కనబడుతుంది మీకు అక్కడ. బైబిల్లో ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగుతుంది. నీకును స్త్రీకిని వైరం కలుగుతుంది. ఆ స్త్రీ సంతానము తలని చితకొడతాడు. అది నిన్ను తల మీద కొట్టును, దాన్ని మడమ మీద కొట్టుదు. అంటే స్త్రీ నుండి వచ్చే ఒక సంతానం అని స్త్రీని గుర్చిన ప్రస్తావన మనకు మొట్టమొదటిగా బైబిల్లో ఆ ప్రవచనం కనబడుతుంది. మానవాళి రక్షణ కొరకు దేవుడిచ్చిన మొట్టమొదటి ప్రవచనం ఆది కాండం 3:15. సాతాను యొక్క తలని చితగొట్టేవాడు స్త్రీ సంతానం నుండి వస్తాడు అనేది. సో కన్య రాశి ఫస్ట్. నెక్స్ట్ ప్రకటన గ్రంథం, లాస్ట్గా ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు యూదా గోత్రపు సింహము. సో సింహ రాశి అంటే సింహం యొక్క రూపం కనబడుతుంది మనకు. చూడండి, కన్య రాశి అంటే అక్కడ ఏం బొమ్మ కనబడాలి? ఒక స్త్రీ బొమ్మ కనబడుతుంది, లేదా ఒక కన్యక బొమ్మ కనబడుతుంది. సింహరాశి అనగా సింహాన్ని దృష్టిలో పెట్టుకొని సింహరాశి, లాటిన్లో లియో అని పెట్టారు పేరు. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ప్రకారం ఆది కాండంలో కన్య కనబడుతుంది, స్త్రీ కనబడుతుంది, ప్రకటన గ్రంథంలో సింహం కనబడుతుంది. అంటే ఇవన్నీ యేసు ప్రభుని గురించిన ప్రవచనాలే. కానీ ఆరంభం ఏది తీసుకోవాలి, అంతం ఏది తీసుకోవాలి, ఫస్ట్ ఏది ఉండాలి, లాస్ట్ ఏది ఉండాలో బైబిల్ దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టాడు. సో వర్గో అనగా కన్యరాశి ఫస్ట్ ఉండాలి, సింహరాశి లాస్ట్ ఉండాలి. ఇప్పుడు మన సీక్వెన్స్ ప్రకారం కన్యరాశి నుండి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? సరే, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటున్నారని ఎవరైనా అంటారేమో. అయితే ఒరిజినల్గా ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలంటే ప్రాచీన కాలంలోనికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మధ్యలో అన్ని తారుమారు చేసేసుకున్నాడు మనిషి. పూర్వం ప్రజలు ఏమని విశ్వసించేవాళ్ళు అని ఆలోచిస్తే ఒక పరిశోధన జరిగింది. దాంట్లో క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల టైంలో ఐగుప్తు దేశంలో ఒక టెంపుల్ కట్టబడింది, ఒక దేవాలయం కట్టబడింది. ఆ దేవాలయం యొక్క రూఫ్కి ఈ కాన్స్టలేషన్, ఈ నక్షత్ర రాసుల యొక్క డిజైన్ చెక్కారట. 12 నక్షత్ర రాసుల డిజైన్ దాని మీద చెక్కారట. ఆ 12 నక్షత్ర రాసుల డిజైన్లో కన్యరాశి సింహరాశికి మధ్యలో వేరే ఒక బొమ్మ పెట్టారు. మిగతా అన్ని లైన్గా పెట్టేసి కన్యరాశికి సింహరాశికి మధ్య ఒక బొమ్మ పెట్టారు. ఆ బొమ్మని స్ఫింక్స్ అని పిలుస్తారు దాన్ని. ఈ బొమ్మ ఎప్పుడైనా చూసారా? ఓకే, ఇది స్ఫింక్స్ అనే పదం, లేదా SPHINX, స్ఫింక్స్. ఈ పదానికి అర్థం ఏంటంటే ఆ బొమ్మ ముఖమేమో స్త్రీ ముఖం ఉంటుంది, దాని శరీరము తోక భాగం అంతా సింహం లాగుంటుంది. అంటే ఫస్ట్ ఏది ఉండాలి? స్త్రీ ఉండాలి, తర్వాత సింహం ఉండాలి. ఈ డిజైన్ వాళ్ళు చెక్కినప్పుడు కన్యరాశికి సింహరాశికి మధ్యలో ఇది పెట్టారు, మిగతా దేనికి మధ్యలో వేరే ఏం బొమ్మలు లేవు ఇక. అంటే వాళ్ళు అప్పటికే అర్థం చేసుకున్నారు ఏంటంటే, ఓహో ఫస్ట్ తల ఏది కన్యరాశి, అక్కడ నుండి స్టార్ట్ అయ్యి తోక సింహరాశి దగ్గర ఎండ్ కావాలి అని ఆ డిజైన్లో ఏదైతే దేవాలయానికి పైన రూఫ్కి వాళ్ళు చెక్కారో దాన్ని బట్టి అర్థమవుతుంది ఒరిజినల్ డిజైన్ ప్రకారము సీక్వెన్స్లో ఉండాల్సిన మొట్టమొదటి రాశి ఏది అనంటే కన్యరాశి ఉండాలి. ఇది ఆ దేవాలయం మీద చెక్కబడినది. ఇది మీరు ఆ దేవాలయం ఫోటో ఇప్పుడు కూడా నెట్లో అందుబాటులో ఉంది. టెంపుల్ ఆఫ్ డెండెరా అనే పిలుస్తారు ఇప్పటికీ. దాని ఇమేజెస్ మీరు ఆన్లైన్లో కూడా చూడొచ్చు. ఓకే, ఇప్పుడు సరే, నక్షత్ర రాసులు అనేవి ఉన్నాయి, వాటితో మనకేం పని అనంటే ఈ నక్షత్ర రాసులు ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాయి. బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన వరకు ఉన్న సబ్జెక్ట్ అంతా వీటిలోనే ఉంది. ఈరోజు ఒక్క నక్షత్ర రాశిని గురించి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి నక్షత్ర రాశి ఏమని పిలుస్తున్నాం ఇప్పుడు? వర్గో అనగా కన్య రాశి. కొన్ని నక్షత్రాలను తీసుకొని వాటిని లైన్స్ కలిపి ఒక బొమ్మలాగా భావించారు, దానికి కన్య రాశి అని పేరు పెట్టారు. మీరు ఆ నక్షత్రాలని మామూలుగా చూస్తే ఎవరికి అర్థం కాదు, అది ఏ షేపే ఎవరికి ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కాదు. కానీ పూర్వము అన్ని దేశాలలో కూడా, ప్రాచీన దేశాలలో కూడా దాన్ని ఒక ఆకారంలోకి తీసుకున్నారు. ఈ ఆకారం కొంచెం అవుట్లైన్స్ గీస్తే మనకు అర్థమవుతుంది, ఇది ఒక కన్యరాశిలాగా కనబడుతుంది. మధ్యలో చుక్కలు కనబడుతున్నాయా? ఇంతకు మునుపున్న ఈ గీతలకు ఒక శరీరాన్ని కప్పారు. స్కెల్టన్కి ఒక అస్థిపంజరం మీద శరీరం కప్పినట్టుగా ఈ బొమ్మ. ఓకే, ఇంకా కాస్త అర్థం కావడానికి కలర్ఫుల్ ఇమేజ్ ఒకటి పెట్టాను.
ఓకే, ఇప్పుడు ఆ బొమ్మలో మీకు ఏమేమి కనబడుతున్నాయి చూడండి. ఓకే, ఒక కన్యక కనబడుతుంది. ఆమె చేతులలో ఏమేమి ఉన్నాయి? ఎడమ చేతిలో లెఫ్ట్ హ్యాండ్లో ఒక గోధుమల యొక్క పన, ఓకే, ఒక కొమ్మ. రైట్ హ్యాండ్లో ఏముంది? కుడి చేతిలో ఏముంది? అక్కడ కూడా ఒక కొమ్మ, ఒక మొలక, ఏదో ఒక గడ్డి. ఈ పిక్చర్ని అన్ని ప్రాచీన దేశపు వారు ఇదే ఇమాజినేషన్, కన్యరాశి అనగానే వాళ్ళ మైండ్లో ఉండేది ఇదే. ఇక్కడ ఒక్కొక్క మేజర్ నక్షత్రాలు మీకు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి మళ్ళీ పేర్లు ఉన్నాయి. చూడండి, కన్యరాశి అనగానే ఒకటే నక్షత్రం కాదు, గ్రూప్ ఆఫ్ స్టార్స్. కొన్ని నక్షత్రాల కలయికను కలిపి ఒక గుంపులాగా చేస్తే అది కన్యరాశి అయింది. ఇప్పుడు ఆ నక్షత్రాలకన్నిటికి కూడా పేర్లు పెట్టబడ్డాయి. అయితే ఈ కన్యరాశిని గురించి ఒక్కొక్క దేశం వాళ్ళు ఏమేమి పేర్లు పెట్టారో చూడండి. హిబ్రూ దేశస్తులు లేదా హెబ్రీ భాష మాట్లాడేవారు, హెబ్రీలందరూ కూడా వారికి దానికి పెట్టిన పేరు బెతులా. బెతులా అనగా కన్యక అని అర్థం. అరబ్ దేశస్తులు పెట్టుకున్న పేరు అదరా, ఇది కూడా కన్యక అని అర్థం. గ్రీక్ దేశస్తులు పెట్టుకున్న పేరు పార్థెనోస్ అని పేరు పెట్టుకున్నారు. పార్థెనోస్ అంటే కన్యక. గ్రీక్ భాషలో రాయబడిన మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆ ప్లేస్లో మీరు పార్థెనోస్ అనే పదం, ఇది ఆ నక్షత్ర రాశి పేరు, కన్యరాశి పేరు. ఈజిప్ట్ దేశస్తులు అస్పోలియో అనే పేరు పెట్టారు, అనగా దానికి అర్థం మాత్రము విత్తనము లేదా సంతానము అని అర్థం. ఈ కన్యరాశికి సంతానానికి కూడా సంబంధం ఉంది, అది ముందు మనం చూస్తాం. వాళ్ళ ఆ ఉద్దేశంతో పేరు పెట్టుకున్నారు. లైట్ డిఫరెన్సెస్ ఉన్న అర్థం మాత్రము ఆ రాశికి ఇవ్వాల్సిన అర్థమే మనకు దొరుకుతుంది. సో లాటిన్ భాషలో వర్గో అని పిలిస్తే కన్యక అని అర్థం. వర్గో బదులు వర్గ అని పిలిస్తే దానికి మీనింగ్ చేంజ్ అయిపోతుంది. వర్గ అంటే ఏ బ్రాంచ్, ఒక కొమ్మ లేదా చిగురు అని అర్థం. సో ఈ రెండు అర్థాలు ఆ కన్యరాశికి వర్తిస్తాయి. కన్యరాశి అన్న కొమ్మ లేదా ఒక చిగురు అని పిలిచినా కూడా ఈ కన్యరాశికి సంబంధించిన ఏదో ఒక సందేశాన్ని, ఇన్ఫర్మేషన్ని అవి మనకి ఇస్తున్నాయి. సో ఫస్ట్ పేరు యొక్క అర్థాలని ఇప్పటివరకు మనం చూసాం. కన్యరాశి అనే పేరు అన్ని ప్రాచీన దేశాలలో అదే అర్థాన్ని ఇచ్చి వాళ్ళ సొంత భాషలో ఉండే పేరును పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ నక్షత్ర రాశికి కొన్ని స్పెషల్ నక్షత్రాలు, బ్రైట్ స్టార్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు నక్షత్రాలు బాగా ప్రకాశించే నక్షత్రాలను తీసుకొని లైన్స్ కలిపారు కదా, ఒక్కొక్క నక్షత్రానికి మళ్ళీ ఒక్కొక్క పేరు ఉంటుంది. సరే, ఈ పేర్లు ఇప్పుడు మనుషులు కొన్ని కొత్తగా పెట్టుకున్నా ఒరిజినల్గా దేవుడు ఆదాముకు నేర్పించిన పేర్లు అయితే ఉంటాయి కదా, ఆ భావాన్ని ఇచ్చేటట్టుగానే అన్ని ప్రాంతపు ప్రజలు వాళ్ళ సొంత భాషలో ఆ పేర్లు పెట్టుకున్నారు. నక్షత్రాలకు పేర్లు పెట్టింది ఎవరు చెప్పండి? ఆదామా అవ్వనా? ఆదామా అవ్వలు పెట్టలేదు, ఎవరు పెట్టారు? నక్షత్రాలకి పేర్లు స్పెషల్గా, అన్నిటికీ పేర్లు నువ్వు పెట్టుకో ఆదాము అన్నాడు, కానీ నక్షత్రాలకు మాత్రం నేనే పెడతాను అన్నాడు దేవుడు. ఎందుకనంటే అది దేవుని మెసేజ్, అది దేవుడు మనుషులకు ఇవ్వాలనుకున్న సందేశం కాబట్టి ఆయన పేర్లు డిసైడ్ చేశాడు. అయితే స్టార్స్ యొక్క పేర్లు కూడా ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇస్తాయి. సో ఇక్కడ మీకు కనబడుతున్న ఈ బొమ్మలో స్పైకా అనే ఒక నక్షత్రం కనబడుతుందా? ఎక్కడ కనబడుతుంది? కింది భాగంలో స్పైకా అనే ఈ నక్షత్రం ఏంటంటే, మీరు ఆ స్త్రీ బొమ్మలో చూస్తే ఎడమ చేతిలో ఆ గోధుమల చువ్వ పట్టుకున్నది చూసారా, ఆ చేయి మీద ఉన్న నక్షత్రం పేరు అన్నమాట. ఓకే, స్పైకా అనే ఆ నక్షత్రము కన్యరాశి యొక్క ఎడమ చేతిలో ఉన్న ఆ మొక్క లేదా ఆమె చేతిలో ఉన్న ఆ గోధుమల పన, కొమ్మ అనుకోండి, చిగురు అనుకోండి, ఒక బ్రాంచ్ ఏదైనా కావచ్చు, ఆ ప్లేస్లో ఉన్న నక్షత్రం పేరేంటి? స్పైకా. బాగా గుర్తుపెట్టుకోండి, పేర్లు చాలా ఇంపార్టెంట్. లాటిన్ భాషలో స్పైకా అని పేరు పెట్టారు దానికి అర్థం ఏంటంటే అన్ ఇయర్ ఆఫ్ కార్న్ లేదా మొక్కజొన్న కంకి అని వాళ్ళు అర్థాన్ని ఇచ్చే పేరు పెట్టుకున్నారు. హెబ్రీ భాషలో దానికి పేరు ఏం పెట్టారంటే జెమెక్ అనే పేరు పెట్టారు హెబ్రీలు. అరబిక్ భాష మాట్లాడే వారు ఏం పెట్టుకున్నారంటే అల్ జిమాక్ అనే పేరు పెట్టారు. దానికి అర్థం ఏంటి? ద బ్రాంచ్ లేదా కొమ్మ అని అర్థం. మొత్తానికి ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు పెట్టుకున్న పేర్లు చూసాం కదా. స్పైకా అంటే ఒక గోధుమల పన,
గోధుమల కంకి లేదా మొక్కజొన్న కంకి అని అనుకుందాం. హెబ్రీలు పెట్టిన పేరేంటి? జెమెక్ అనే పేరు పెట్టారు. అరబీలు పెట్టిన పేరు అల్ జెమాక్ అనే పేరు పెట్టారు. ఈ అన్నిటి పేర్లకు దాదాపు దగ్గర అర్థం ఏంటి అని అంటే కొమ్మ, బ్రాంచ్ లేదా ఒక చిన్న పన అనే అర్థాన్ని ఇచ్చే పేర్లు పెట్టుకున్నారు. సరే, ఫస్ట్ మనకి హిబ్రూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెబ్రీలు పెట్టిన ఆ పేరుని గురించి మనం ఆలోచన చేద్దాం. హెబ్రీలు పెట్టిన పేరేంటి? జెమెక్. జెమెక్ అనే పదం బైబిల్లో ఎక్కడెక్కడ కనబడుతుందో మనం గమనిస్తే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఆ పదం మనకు హెబ్రీ బైబిల్లో కనబడుతుంది. ఒక 4 రెఫరెన్సెస్ మీకు ఇస్తాను. ఆ 4 రెఫరెన్సెస్లో మీరు ఆ పదంతో ఉన్న ప్రత్యేకత ఏంటో చూడండి. ఇది హెబ్రీ భాషలో జెమెక్ అనే ఈ పదం వాడబడిన చోట చిగురు అనే పదం తర్జుమా చేయబడింది. ఓకే, చిగురు అన్న పదం తర్జుమా చేయబడింది. ఒక 4 రెఫరెన్సెస్ మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. ఎవరిని గురించి చెప్తున్న ప్రవచనం ఇది? యేసు ప్రభుని గురించిన ప్రవచనం. ఈ నీతి చిగురు ఎవరై ఉంటారు చూడండి. అతడు రాజై పరిపాలన చేయును. ఈ నీతి చిగురు అనే వ్యక్తి ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. ఇది ఒక రెఫరెన్స్. ఇంకొక రెఫరెన్స్ చూడండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. చిగురు అనే ప్రతి చోట హెబ్రీ బైబిల్లో జెమెక్ అనే పదమే వాడబడింది. జెమెక్ అని వాడబడిన అనేక మార్లు అది యేసు ప్రభుని గురించిన ప్రవచనంగానే ఎక్కువసార్లు రాయబడింది. ఇంచుమించు 12 సార్లు ఆ పదం వాడబడింది, కొంచెం వేరియేషన్స్తో. కానీ స్పష్టంగా చిగురు అనే అర్థాన్ని ఇచ్చేటట్టుగా యేసు ప్రభుని గురించే ఈ ప్రవచనంగా ఈ పదం వాడబడింది. ఓకే, మొదటిగా వచనంగా మనం చూసిన ఇర్మియా గ్రంథంలో ఈ చిగురు ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆ చిగురు సేవకుడు అయి ఉన్నాడు, సర్వెంట్. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. చిగురు అను ఒకడు కలడు. ఆ ఒకడు అనగా ఒక మనిషి కలడు అని అర్థం. చిగురు అనే ఒక మనిషి ఉంటాడు, ఒక వ్యక్తి ఉంటాడు. ఇక్కడ మానవుడు, చిగురు అనే మనిషి అని రాయబడింది. లాస్ట్గా యెషయా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఈ చిగురు ఎవరు? ఇది యెహోవా చిగురు. ఇది ఎవరి చిగురు? ఇది యెహోవా చిగురు. అంటే ఈ చిగురు మామూలు వ్యక్తి కాదు, ఈ చిగురు యెహోవా అయి ఉన్నాడు, ఈ చిగురు దేవుడై ఉన్నాడు అని అర్థం. మరొక్కసారి చూడండి, ఇర్మియా గ్రంథములో ఈ చిగురు ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. జకర్యా గ్రంథం 3:8లో సేవకుడై ఉన్నాడు. జకర్యా గ్రంథం 6:12 ప్రకారం అతడు ఒక మనుష్యుడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం అతడు యెహోవా చిగురు. ఇప్పుడు లైన్గా చూడండి, రాజు, సేవకుడు, మానవుడు, దేవుడు. ఇప్పుడు 4 సువార్తలని పక్కన పెట్టి చూడండి. మత్తయి సువార్త అంతా యేసు ప్రభుని ఏ విధంగా వర్ణించాడు? రాజుగా. మార్కు ఆయనను ఒక సేవకుడుగా. లూకా మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అనే మాట లూకా సువార్తలు ఎక్కువసార్లు వింటాం. యోహాను సువార్త యేసు ప్రభుని దేవునిగా మనకు ప్రత్యక్షపరిచాడు. 4 సువార్తలు ఈ చిగురును గురించి వర్ణించాయి. ఆ చిగురు గురించి ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో వాటి నెరవేర్పులే 4 సువార్త గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. సరే, ఇంతకు ఇప్పుడు మనకి ఒక నక్షత్రం పేరు తెలిసింది మనకు. ఆ నక్షత్రం పేరేంటి? స్పైకా. ఓకే, దాన్ని హెబ్రీ భాషలో ఏమంటారు? జెమెక్. జెమెక్ అనే పదానికి అర్థం ఏంటి? చిగురు. ఆ నక్షత్రంతో ఉన్న ప్రవచనాలు ఎవరి గురించి వ్రాయబడ్డాయి? యేసు ప్రభువు. ఆ నక్షత్రం ఎవరి చేతిలోనున్న కనబడ్డది మనకు? ఒక కన్యక చేతిలో కనబడింది. అంతేనా? సో ఈ కన్యకకు ఈ చిగురుకి ఏదో రిలేషన్ ఉంది, ఏదో సంబంధం ఉంది అనేది ఒక ఇండికేషన్, ఒక చిన్న సూచన మనకు తెలిసింది. నెక్స్ట్,
ఈ నక్షత్రాల్లో ఇంకొక నక్షత్రం పేరు తీసుకోండి. జవా అనే నక్షత్రం కనబడుతుందా? రైట్ సైడ్ అంటే ఆ కన్య రాశి యొక్క తల భాగంలోకి మీరు వెళ్ళి చూస్తే జవా అనే ఒక నక్షత్రం పేరు. ఓకే, జవా అనే నక్షత్రానికి ఉన్న అర్థం ఏంటి అని అంటే ద గ్లోరియస్లీ బ్యూటిఫుల్ అని అర్థం. దాన్ని తెలుగు భాషలోకి మనం తీసుకుంటే మహిమయు భూషణము అని. ఎగ్జాక్ట్గా మనం హెబ్రీ బైబిల్లో ఇంతకు మునుపు యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూసామా? అక్కడ యెహోవా చిగురు ఏమై ఉన్నాడట? మహిమయు భూషణమునగును. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణముగును. అంటే మహిమయు భూషణము అనే ఈ మాట ఇంకొక నక్షత్రం పేరు పెట్టేశాడు, జువిజువా. అర్థమవుతుందా? స్పైకా అనగానే చిగురు, జువిజువా అనగానే ఆ చిగురు ఏమై ఉన్నాడు అంటే అర్థమవుతుందా? నక్షత్ర రాశి అయిన కన్య రాశిలోనున్న నక్షత్రాలన్నీ ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి మనకు. ఈ ముక్క ఆ ముక్క అన్ని కలుపుకుంటే ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. ఒక కన్య రాశి, ఆమెకు రిలేటెడ్గా ఒక చిగురు, ఆ చిగురు మహిమయు భూషణమునై ఉన్నాడు. ఇంకా ఇంకొక నక్షత్రాన్ని చూద్దాం. ఇంకా ఇంకొక నక్షత్రం కనబడుతుందా పైన? ఇది ఆ కన్య రాశి యొక్క రైట్ హ్యాండ్లో ఉన్న నక్షత్రం. కుడి చేతి వైపున ఒక నక్షత్రం, ఎడమ చేతి వైపున నక్షత్రం ఏమో స్పైకా, కుడి చేతి వైపున నక్షత్రం పేరు విండేమియాట్రిక్స్ అనే పేరు దానికి పెట్టబడింది. దానికి అర్థం ఏంటో చూద్దాం. విండేమియాట్రిక్స్ అనే ఈ పేరుకి అర్థం ఏంటంటే ద సన్ హూ కమ్స్ డౌన్, దిగి వచ్చే కుమారుడు. ఆ నక్షత్రం పేరే. ఇప్పుడు మీకు నక్షత్రాల పేర్లు పెట్టమన్నాను, ఎవరైనా ఈ పేర్లు పెడతారా? ఇప్పుడు మీకే ఒక టైం ఇచ్చామండి, ఒక 10 నక్షత్రాలు చూపించి మీరు ఏదైనా పేర్లు పెట్టండి అని అన్నాను. ర్యాండమ్గా మీరు ఏ పేరైనా పెట్టుకోండి, మనుషుడు ఏదో ఒక కోణంలో ఆలోచించి ఈ పేరు పెట్టే ఛాన్స్ ఉందా? దిగి వచ్చే కుమారుడు. అసలు ఆ కోణంలో ఎవరు ఆలోచిస్తారు? ఆ కోణంలో ఎవరు పేరు పెట్టుంటారు? నేను అంటాను, ఇది మనుషులు పెట్టుకున్న పేరు కాదు. ఇది దేవుడు ఒరిజినల్గా ఆ నక్షత్రంలో ఒక మెసేజ్ పెట్టి ఆ అర్థాన్ని పెట్టాడు. విండేమియాట్రిక్స్ అంటే అర్థం ఏంటి? ద సన్ హూ కమ్స్ డౌన్, దిగి వచ్చే కుమారుడు. లేదా దానికి ఇంకొక అర్థం కూడా ఉంది, ద బ్రాంచ్ హూ కమ్స్. ఆ దిగి వచ్చే ఒక కొమ్మ లేదా ఒక చిగురు. ఇంకొక అర్థం ఉంది ఏంటంటే అన్నిటిపైన అధికారము కలిగిన వ్యక్తి. కల్దీల దేశంలో వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఆ విండేమియాట్రిక్స్ అనే పదాన్ని సన్, బ్రాంచ్ ఆర్ హూ కమెత్, కుమారుడు లేదా ఒక చిగురు లేదా వచ్చువాడు అని అర్థం. సో మనకు అర్థమైపోయింది, ఒక కుమారుడు వస్తున్నాడు, ఆయన చిగురై ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు. ఈ నక్షత్రానికి ఉన్న పేరును బట్టి ఈ వివరాలు అర్థమైపోయాయి. ఇప్పుడు కన్య రాశికున్న ఒక 3 నక్షత్రాల మీనింగ్స్ చూసాం. అయితే ఇప్పుడు ఆ కన్య రాశికి ఇటువైపు అటువైపు కొన్ని చిన్న నక్షత్ర రాశులు ఉంటాయి. వాటినే ఉపనక్షత్రాలు అని అంటాం మనం. అవి ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ ఇమేజ్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం ఎన్ని బొమ్మలు కనబడుతున్నాయి మీకు దీనిలో? 4 ప్రత్యేకమైన బొమ్మలు కనబడుతున్నాయి. దాంట్లో ఒక గీతలాగా గీయబడిన దాని మీద ఉన్న నక్షత్రమే ముఖ్య నక్షత్ర రాశి. అంటే కన్య రాశి కనబడిందా? ఓకే. ఈ కన్య రాశికి కింద ఒక నక్షత్ర రాశుల గుంపు ఉంది. ఈ కన్య రాశికి పైన 2 నక్షత్ర రాశులు ఉన్నాయి. టోటల్ కన్య రాశికి చుట్టూ 3 ఉపనక్షత్ర రాశులు ఉన్నాయి. ప్రతి నక్షత్ర రాశికి ఎన్ని ఉంటాయి ఉపనక్షత్రాలు? 3 ఉపనక్షత్ర రాశులు ఉంటాయి. సో ఇక్కడ కన్య రాశి కనబడిందా? కన్య రాశికి పైన ఇంకొక స్త్రీ చిన్న బాబును ఎత్తుకున్న బొమ్మ కనబడుతుందా? లెఫ్ట్లో ఒక వ్యక్తి చేతిలో దుడ్డుకర్ర, ఒక చేతిలో కొడవలి పట్టుకున్నాడా? కింద భాగంలో చూస్తే ఒక వ్యక్తి సగం భాగమేమో గుర్రం ఆకారంలో, పైన ఒక భాగమేమో ఒక మనిషి ఆకారంలో కనబడుతున్నాడు. ఇవి అన్ని దేశములో ప్రజలు ఇదే పిక్చర్ని ఇమాజిన్ చేసుకున్నారు. అసలు ఆ చుక్కల్ని చూస్తుంటే మనకి ఈ షేపే కనబడదు, ఇది ఆ షేప్ అని చెప్పేదాకా తెలియదు. కానీ మరి ఆ రోజుల్లో వాళ్ళకి ఎట్లా అర్థమైంది? ఈ 4 చుక్కలు కలిపితే ఇది ఈ బొమ్మ, దీనికి అర్థం ఇది
అని అన్ని దేశాల ప్రజలు ఒకేలాగా అర్థం చేసుకోవడం అని అంటే ఒకే గురువు ఉంటే కానీ అది సాధ్యం కాదు. సో ఇప్పుడు నక్షత్ర రాశి చుట్టూనున్న ఉపనక్షత్రాలు మనకేం సందేశం ఇస్తున్నాయి దాని గురించి మనం చూద్దాం. దాంట్లో మొట్టమొదటిగా ఆ కన్య రాశికి పైన ఒక నక్షత్ర రాశి కనబడుతుంది. కోమ అని కనబడుతుందా? ఓకే, కోమ అనే నక్షత్ర రాశి. ఏంటి ఆ నక్షరాశిలో ఏం కనబడుతుంది మీకు బొమ్మ? ఒక స్త్రీ ఒక బాబుని ఎత్తుకొని ఆడిస్తుంది. రైట్, ఇక్కడ బొమ్మను చూడగానే మీకు ఇన్ఫర్మేషన్ రాలేదా? ఒక కన్య కనబడుతుంది, ఆ కన్యలో ఒక బాబు. అసలు చరిత్రలో ఒక కన్యక ఒక కుమారుని ఎత్తుకోవడం అనే ఆ పిక్చరే డిఫరెంట్ పిక్చర్. అది ఒక తల్లి బిడ్డను ఎత్తుకుంది అంటే అది ఒకలాగా ఉంది. ఈ స్త్రీకి ఒక కన్యక అన్నారు, పేరు పెట్టారు. ఆ కన్యక ఎత్తుకున్న కుమారుడు ఎవరు కుమారుడు? మరి ఆమె స్త్రీ అయితే ఆమె కనిన కుమారుడు అని పిలుస్తారు, ఆమె కన్యక అన్నారు. మరి ఆమె కుమారుని ఎత్తుకోవడం ఏంటి? అది అర్థం కాలేదు వారికి. ఆ కన్యకకి ఒక కుమారుడు పుడతాడు. ఆ బొమ్మ మీరు ఇంకా నక్షత్రాలను కలిపి చూస్తే ఒరిజినల్ ఇలా ఇమాజిన్ చేసుకున్నారు, కనబడుతుందా? సో ఈ నక్షత్ర గుంపునకు ఏం పేరుంది? కోమ అనే పేరు పెట్టారు. ఈ నక్షత్ర రాశి మనకు చెప్పేది ఏంటంటే, కోమ అనే ఈ పదానికి అర్థం ఏంటంటే ద డిజైర్డ్ వన్, అంటే ఇష్టమైన వ్యక్తి, ఇష్టుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇష్టుడు. ఈ కన్యకు ఒక కుమారుడు ఉన్నాడు. ఎవరైనా ఆయన ఇష్టుడు. ఎవరికి ఇష్టుడు? ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనంది. ద డిజైర్డ్ వన్. కోమ అన్న పదానికి అర్థం ఏంటంటే ఇష్టమైన వ్యక్తి, ద డిజైర్డ్ వన్, ఆయన కోరుకున్న వ్యక్తి అని అర్థం అన్నమాట. సో ఈ మీనింగ్స్ చూడండి. కోమ అన్న పదానికి అర్థం ద డిజైర్డ్ ఆర్ ద లాంగ్డ్ వన్. ఈజిప్షియన్ లాంగ్వేజ్లో చూస్తే షెష్ను అనే పేరు పెట్టారు, దానికి కూడా అర్థం అదే, ద డిజైర్డ్ వన్, ఇష్టమైన వ్యక్తి, కోరుకున్న వ్యక్తి, ఇష్టపడే వ్యక్తి అని అర్థం. ఇప్పుడు చాలా జాగ్రత్త వీరు, చాలా ఇంపార్టెంట్. ఈ నక్షత్ర రాశికి పేరేంటి? కోమ. ఒక బాబుని ఎత్తుకున్న ఆ కన్యక, అంటే ఈ మేజర్ నక్షత్ర రాశి ఏది ఉందో దీనికి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట ఈ బొమ్మలు. ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తున్నాం మనం. యేసు ప్రభు యూదయ దేశంలో యూదుల రాజుగా పుట్టాడని తూర్పు దేశపు జ్ఞానంలోకి ఎలా తెలిసింది? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఇక్కడికి వచ్చామంటున్నాడు. అంటే వాళ్ళకు ఒక నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రం ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉంటే ఇన్ని దేశాలలో ఏ రాజు పుట్టాడు అనుకోవచ్చు కదా. లేదు లేదు, యూదా దేశంలో యూదులకు ఒక రాజు పుట్టాడని క్లారిటీ ఉంది వారికి. ఇది ఎలా తెలిసిందంటారు? ఇది చాలామందికి సందేహంగానే ఉండిపోతుంది. అయితే నేను దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని చాలా ప్రాచీనమైన పుస్తకాలలో రాయబడిన కొన్ని విషయాలు, అది కరెక్టా రాంగా నాకు తెలియదు. ఆ ప్రాచీన కాలంలో రాయబడిన పుస్తకాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మాత్రం నేను చదివింది మీకు చెప్తున్నాను అంతే. అది ఎగ్జాక్ట్ కరెక్టా రాంగా ఎవరు వాదించాల్సిన అవసరం లేదు. అది జరిగి ఉంటుంది, అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జొరాస్టర్ అనే పేరు విన్నారా? జొరాస్టర్, ఓకే, క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాలప్పుడు ఉన్న మేధావి. ఈయన ఎవరు అని అంటే, ఒక ప్రాచీన కాలపు చరిత్రకారుడు రాశాడు ఏంటంటే, బబులోను దేశములో దానియేలు దగ్గర విద్యార్థిగా ఉండేవాడట ఈయన. డానియల్ దగ్గర స్టూడెంట్. దానియేలు దగ్గర స్టూడెంట్గా ఉన్నప్పుడు ఈ నక్షత్రాల సంబంధించిన స్టడీ అంతా దానియేలు నేర్పించాడట ఈయనకి. ఈ జొరాస్టర్ అనే వ్యక్తి ఆయన ఒక ప్రవచనం చెప్పాడట. ఏంటి ఆ ప్రవచనం అని అంటే, కన్య రాశి అనే ఈ రాశిలో కోమ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక కొత్త నక్షత్రాన్ని మీరు చూస్తారు. ఈ నక్షత్ర రాశిలో రెగ్యులర్గా మీరు చూసే నక్షత్రాలు కాకుండా ఎగ్జాక్ట్గా ఆ బాబుని ఎత్తుకున్న ప్లేస్ కావచ్చు, లేదా ఆ కన్య రాశిలో ఒక కొత్త నక్షత్రాన్ని చూస్తారు మీరు. ఇంతకు మునుపు ఎప్పుడు చూడని ఒక కొత్త నక్షత్రాన్ని చూస్తారు. ఆ నక్షత్రాన్ని చూడగానే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, యూదులకు ఒక రాజు పుట్టాడని మీరు తెలుసుకోవాలి. ఎవరు నేర్పించారట ఇది?
దానియేలు భక్తుడు జొరాస్టర్కి నేర్పించాడు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే పర్షియన్ జ్ఞానులు కావచ్చు, వారు పారసీక దేశానికి సంబంధించిన జ్ఞానులు కావచ్చు. అప్పట్లోనే వీళ్ళు చాలా మేధావులు. బబులోను రాజు దగ్గర ఉన్న జ్ఞానులు కూడా మామూలు వాళ్ళు కాదండి. ఇప్పుడు జ్ఞానం కూడా సరిపోదు వాళ్ళ జ్ఞానం ముందు. అంత అద్భుతమైన జ్ఞానంలో వాళ్ళకు మించిన జ్ఞానం ఆ రోజుల్లో ఎవరికి ఉంది? దానియేలుకుంది. ఆ దేశపు జ్ఞానులు ఏమీ చేయలేని దాన్ని దానియేలు చేయగలిగాడు. అంటే దేవదూతుల జ్ఞానం ఇతనికి ఇవ్వబడిందని రాజే మెచ్చుకున్నాడు. ఆయన దగ్గర స్టూడెంట్గా చేసిన వాడికి ఈ సత్యాలు తెలియజేయబడ్డాయి. ఎలా తెలియజేయబడ్డాయి? ఒకసారి సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయన చూచుచున్నాను గాని ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రం ఎక్కడ ఉదయించును? ఎప్పుడు ఎవరు చెప్పిన ప్రవచనం ఇది? ఎవరు చెప్పారో తెలుసా? ఇది బిలాము ప్రవక్త చెప్పిన ప్రవచనం ఇది. బిలాము ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట. నక్షత్రము ఒకటి ఉదయిస్తుంది. ఈ నక్షత్రం అంటే ఎవరో భూమి మీద పుట్టే రాజు అనుకున్నారు. కాదు కాదు. ఎక్కడ పుట్టే నక్షత్రం ఇది? నక్షత్రము యాకోబులో ఉదయించును. ఏ దేశానికో పుట్టిన రాజు కాదు. యాకోబు అనగా ఇజ్రాయెల్ జనాంగములో ఒక నక్షత్రం పుడతాడు, ఆయన ఉదయిస్తాడు. ఎవరైనా సామాన్యమైన వ్యక్తి కాదు. రాజదండము ఇజ్రాయెల్లో నుండి లేచును. రాజదండము ఇజ్రాయెల్లో నుండి లేచును. ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రము ఒక రాజు. ఈ రాజు ఏ దేశానికి చెందినవాడు? ఏ జనాంగానికి చెందినవాడు? యాకోబుకి చెందినవాడు. సో ఈ ప్రవచనం ఎప్పటి నుండో ఉంది. ఈ ప్రవచనాన్ని దానియేలు భక్తుడు ఇంకా డీటెయిల్డ్గా ఈ జొరాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేశాడట. ఇదిగో యాకోబులో ఒక నక్షత్రం ఉదయిస్తుంది, ఆయన రాజుగా వస్తాడు. అయితే మరి ఇన్ని నక్షత్రాలలో మనం ఏ నక్షత్రాన్ని గుర్తుపట్టాలి మేము అంటే, ఆ కన్య రాశి లోపల కోమ అనే ఈ నక్షత్ర రాశిలో ఒక కొత్త నక్షత్రం ఉదయిస్తుంది. అది చూడగానే మీరు గుర్తుపట్టేసేయండి, ఆ రాజు పుట్టాడు అని. అందుకొరకే తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రమును మేము చూచి ఇక్కడికి వచ్చాము అంటున్నారు. మనకి చాలాసార్లు తెలియక సినిమాల్లో కానీ డ్రామాల్లో కానీ చూసి ఏమనుకుంటాం? తూర్పు దేశపు జ్ఞానులకు అడ్రస్ చూపించింది ఎవరు చెప్పండి? అంటే ఇట్లా మీద నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు నడుచుకుంటూ వచ్చారా? అట్లా అనుకున్నారు కాదు. ఎంతమంది అనుకున్నారు అలాగా? అనుకోలేదా? మేధావుల్లాగా యాక్టింగ్ చేస్తున్నారు. ఇక తూర్పు దేశంలో వాళ్ళు ఉండగా ఒక నక్షత్రం ఇట్లా లైట్ లాగా కనబడింది. దాన్ని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు. అంతే కదా? మన బొమ్మలలో ఒంటెలు చూస్తూ నక్షత్రం ఒకటి కనబడుతూ దాని వెనక పోతుంటారు. అది రాంగ్ ఇమేజ్. నక్షత్రము తూర్పు దేశం నుండి బెత్లెహేం వరకు లేదా యూదే దేశం వరకు వారిని నడిపించలేదు. నక్షత్రాన్ని చూశారు, అర్థమైపోయింది ఇది యూదే దేశం రాజు పుట్టాడని. వాళ్ళకి యూదే తెలుసు. అడ్రస్ పట్టుకొని యూదేకి వచ్చేసారు. నక్షత్రం తీసుకొని రాలేదు వాళ్ళని. వాళ్ళ క్లారిటీ ఉంది, యూదేలో పుడతాడు రాజు అని. కాబట్టి యూదే డైరెక్ట్ వచ్చేసారు. వాళ్ళు నక్షత్రం తీసుకురావాల్సిన అవసరం లేదు. యూదేకి వచ్చిన తర్వాత రాజుగా ఉండేవాడు ఎక్కడ ఉంటాడు? రాజభవనంలో ఉంటాడు అనుకో, డైరెక్ట్ రాజభవనంలోకి వెళ్ళిపోయారు. నక్షత్రం తీసుకొస్తే వాళ్ళని డైరెక్ట్ స్ట్రైట్కి తీసుకెళ్ళేది. నక్షత్రం తీసుకొని రాలేదు. నక్షత్రాన్ని చూశారు, అర్థమైపోయింది యాకోబులో నక్షత్రం ఉదయించాడు, రాజు పుట్టాడు. డైరెక్ట్గా వచ్చేసారు. నక్షత్రం తీసుకురాలేదు వాళ్ళు. మీ తర్వాత మత్తయి సువార్త మళ్ళీ చదివి నేను ఇంటికి వెళ్ళాక నేర్చుకోండి. అక్కడికి వచ్చి రాజును కలిసి బయటకు వచ్చిన తర్వాత మరలా వారు వారి దేశంలో చూచిన నక్షత్రం వారికి కనబడాను. అప్పుడు సేమ్ మళ్ళీ కాన్స్టలేషన్ కనబడింది. అప్పటికే సంవత్సరం దాటిపోయింది వాళ్ళు బయలుదేరి. మళ్ళీ సేమ్ కాన్స్టలేషన్ వచ్చింది. అదే నక్షత్ర రాశి వచ్చింది. మళ్ళీ ఆ నక్షత్ర రాశిలో మళ్ళీ అదే కొత్త నక్షత్రం కనబడింది. ఆ రోజు వాళ్ళు చూసిన నక్షత్రం మళ్ళా కనబడి అప్పుడు ఆ నక్షత్రం వాళ్ళని గైడ్ చేసిందట. యేసు ఉన్న చోటు మీద అది నిలిచి ఉండగా అప్పుడు బెత్లెహేములో యేసు ప్రభుని వాళ్ళు దర్శించడానికి వెళ్ళారు. చాలాసార్లు మనం బైబిల్ పైపైన చదువుతాం, దాన్ని గ్రహించకుండా చదువుతుంటాం. ఇప్పుడు నేను చెప్పాను తర్వాత మీరు వెళ్ళి మత్తయి సువార్త మళ్ళీ చదవండి, ఆ జ్ఞానులు నక్షత్రం ఎలా ఫాలో అయ్యారు. సో ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. తూర్పు దేశపు జ్ఞానులు ఎలా వచ్చారు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కూడా మనకు చెప్తుంది. ఈ కోమ అనే ఈ నక్షత్ర రాశిని గూర్చి
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏమంటుంది? ఏలయనగా మనకు అందరికీ బాగా సుపరిచితమైన ప్రవచనం, ప్రతి క్రిస్మస్కి మనం గుర్తు చేసుకునే వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. రైట్, ఒక్క నిమిషం. ఆ జొరాస్టర్ చెప్పిన ప్రవచనం కూడా మీకు అక్కడ ఇంగ్లీష్లో పెట్టాను చూడండి, మీరు చదవచ్చు దాన్ని. ఆయన చెప్పిన ప్రవచనం ఉంది. వెన్ ద ఎండ్ ఆఫ్ టైమ్ డ్రాస్ నియర్, ఏ న్యూ అండ్ బ్రిలియంట్ స్టార్ విల్ అపియర్ ఇన్ ద కాన్స్టలేషన్ ఆఫ్ వర్గో. రైట్, ఇక్కడ ఆ జొరాస్టర్ చెప్పిన ప్రవచనం చాలామంది అంగీకరించకపోవచ్చు, కానీ మీరు దాన్ని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నమ్మి తీరాలని. కానీ ఒకవేళ అది ముందే చెప్పబడింది అయితే ప్రవచనం అనుకుందాం, తర్వాత మనుషులు కల్పించి రాసినది చరిత్ర అనుకుందాం. బట్ ఎనీవే, స్టోరీ ఈజ్ రియల్, అది జరిగిన స్టోరీ. సో ఆయన చెప్పినట్టుగా అనిపించే ప్రవచనం ఏంటంటే, వెన్ ద ఎండ్ ఆఫ్ టైమ్ డ్రాస్ నియర్, కాలం ముగింపుకు వచ్చినప్పుడు, ఏ న్యూ అండ్ బ్రిలియంట్ స్టార్ విల్ అపియర్ ఇన్ ద కాన్స్టలేషన్ ఆఫ్ వర్గో. ఒక కొత్త బలంగా ప్రకాశించే నక్షత్రము కన్యరాశిలో ఉదయిస్తుంది. దిస్ స్టార్ విల్ హెరాల్డ్ ద బర్త్ ఆఫ్ ద సోయాశాంత్, ద ఫైనల్ సేవియర్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే సవోశాంత్. సవోశాంత్ అంటే లోకాన్ని రక్షించువాడు పుడతాడు. ద ఫైనల్ సేవియర్ ఆఫ్ ద వరల్డ్, హూ విల్ బి బార్న్ ఆఫ్ ఏ వర్జిన్. ఒక కన్యకకు జన్మించే కుమారుడు లోకరక్షకుడుగా పుడతాడని క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాలప్పుడే జొరాస్టర్ ఆయన శిష్యులకు నేర్పించాడు. అక్కడ నేర్చుకున్న విద్యార్థులే ఈ తూర్పు దేశపు జ్ఞానులు. లేకపోతే యేసు ప్రభు పుట్టుకను గురించి తెలుసుకునే అవకాశాలే లేవు. ఓకే, సో ఇలా నేర్చుకొని ఉంటారు అనుకొని మనము నమ్మవచ్చు. సరే, ఇక్కడ ఇంకొక నక్షత్ర రాశిని చూస్తున్నాం మనం. కన్యరాశికి 3 ఉపనక్షత్ర రాశులు ఉన్నాయన్నాం. ఒక ఉపనక్షత్ర రాశిని చూసాం మనం, కోమా అనేదాన్ని. నెక్స్ట్ ఇంకొక దానికి కింది భాగంలో ఉన్న ఒక నక్షత్ర రాశిని చూడండి. ఏం బొమ్మ కనబడింది మీకు? సెంటౌరస్. ఓకే, సెంటౌరస్ అనే పేరుతో కింద ఇంకొక బొమ్మ కనబడుతుంది. సగం భాగారము ఒక గుర్రం ఆకారము, సగం భాగం మనిషి ఆకారం. సో ఈ సెంటౌరస్ అనే పేరుకున్న అర్థాన్ని ఫస్ట్ చూద్దాం. ద డిస్పైజ్డ్ అని అర్థం. డిస్పైజ్డ్ అంటే తృణీకరించబడిన అని అర్థం. ఆ నక్షత్రానికి ఉన్న పేరేంటి? ఆ రాశికి, నక్షత్ర రాశికి ఉన్న పేరు ఏంటంటే తృణీకరించబడిన, వెలివేయబడిన, త్రోసివేయబడిన, తృణీకరించబడిన. దీనికి హిబ్రూ వర్డ్ ఏంటి? ఈ సెంటౌరస్ అనే పేరుకి హెబ్రీ భాష పేరు ఏముంది? బెజే అనే పేరు రాయబడింది. ఈ బెజే అనే పదమే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన. అతడు తృణీకరించబడిన వాడాయను. ఏమయ్యాను? సో ఏదైతే తృణీకరించబడిన వాడు అనే పదం చూసారా, అక్కడ బెజే అనే హెబ్రీ పదం వాడబడింది. ఈ బెజే అనేదే ఆ నక్షత్ర రాశికి పెట్టిన పేరు. సెంటౌరస్ అనే పేరు ఏదైతే ఉందో హెబ్రీ భాషలో బెజే అని వాడారు. బెజే అనగా తృణీకరించబడిన వాడు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది, ఆ కన్యరాశి ఎత్తుకున్న ఆ వ్యక్తి, అతడు ద డిజైర్డ్ వన్, అంటే కోరుకోబడిన వ్యక్తి, దేవునికి ఇష్టడైన వ్యక్తి. ఆయన కుమారుడు కన్యకకు జన్మించిన వాడు, ఆయన చిగురు అని పిలువబడిన వాడు. ఇప్పుడు ఈయన ఏం చేయబడుతున్నాడు? తృణీకరించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఏ విధంగా తృణీకరించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు? మీరు ఆ బొమ్మలో చూస్తే కింద ఏమైనా కనబడుతుందా మీకు? ఏం ఆకారం కనబడుతుంది? ఒక చిన్నది. ఏ విధంగా ఆయన తృణీకరించబడబోతున్నాడు, ఏ విధంగా ఆయన చంపబడబోతున్నాడు అంటే సిలువ వేయబడబోతున్నాడు అని అప్పుడే తెలిసిందండి. ఆది కాండంలోనే దేవుడు ఆదాముకే చెప్పేశాడు, ఇదిగో స్టోరీ బాబు, ఒక కన్యక పుడుతుంది, కన్యకకి స్త్రీ సంతానమున కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు సిలువ వేయబడతాడు, అతడు ప్రజల చేత తృణీకరించబడతాడు, అతడు కన్యకకు జన్మిస్తాడు అని ఎప్పుడో యేసు ప్రభు ఈ విషయాన్ని తెలియజేశాడు. నెక్స్ట్ ఈ బొమ్మ ఇంకొక విషయాన్ని మనకు చెప్తుంది. డ్యూయల్ నేచర్ అంటే ఒకవైపు మనిషి, ఒకవైపు ఒక జంతువులా కనబడుతున్నాడు. యేసు ప్రభు లోపల కూడా 2 నేచర్స్ మనకు కనబడుతున్నాయి. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడై ఉన్నాడు. ఆయనలో కూడా 2 నేచర్స్ మనము చూడగలుగుతున్నాం. ఈ బొమ్మను చూడగానే మనకు గుర్తొచ్చేదే అది. రైట్,
నెక్స్ట్ యాక్చువల్లీ ఇంకా కొన్ని అర్థాలు కూడా ఉన్నాయి. దానికున్న ఇంకొక అర్థం కూడా సిన్ ఆఫరింగ్ అనే పేరు, అంటే పాప పరిహారార్థ బలి అనే అర్థాన్ని కూడా ఇచ్చే స్టార్ నేమ్స్ ఉన్నాయి. సరే, వాటిని గురించి ఇంకా డీటెయిల్గా మనకు తర్వాత ఎప్పుడైనా నేర్చుకుందాం. కానీ జస్ట్ ఒక బొమ్మను చూడగానే ఆనాటి ప్రాచీన కాలపు దేశ ప్రజలు ఏమి సబ్జెక్ట్ను వారు నేర్చుకున్నారు అంటే, ఆ బొమ్మను చూడగానే ఒక వ్యక్తి రాబోతున్నాడు, ఆయన బలి కాబోతున్నాడు. ఏ విధంగా బలి అవుతున్నాడు? శిలో మీద బలి కాబోతున్నాడు. ఆయన తృణీకరించబడిన వ్యక్తిగా ఉండబోతున్నాడు. ఈ విషయము ఆ బొమ్మను చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఈ బొమ్మ ఓకే. ఇంకా దీని మీద కొన్ని స్టోరీస్ ఉన్నాయి, కొన్ని వక్రీకరించుకున్న స్టోరీస్ ఉన్నాయి. ఆ బొమ్మ మీద ఉన్న ఆ వ్యక్తి, ఆయన అసలు ఎన్నో స్వస్థపరిచే శక్తులు, జ్ఞానం కలిగిన వ్యక్తి అని ఆనాటి గ్రీకు మిథాలజీ ప్రకారం ఈయనకు ఉన్న కొన్ని గొప్ప లక్షణాల గురించి చెప్పుకున్నారు. నిజానికి వాళ్ళు చెప్పుకున్న ఆ లక్షణాలన్నీ యేసు ప్రభులో ఉన్నాయి. సరే, వాటిని గురించి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మనం ధ్యానం చేద్దాం. ఇది ఆ నక్షత్రాల చుక్కలను కలిపితే కనబడే బొమ్మ. యాక్చువల్లీ ఒక్కొక్క నక్షత్రానికి కింద పేర్లు కనబడుతున్నాయా మీకు? ఆ పేర్లు కూడా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క మీనింగ్ ఇవ్వబడింది. ప్రతి మీనింగ్ ఒక అద్భుతమైన పాఠం నేర్పిస్తుంది. అక్కడ టోలిమా అనే పేరు కనబడుతుందా మీకు? కాళ్ళ దగ్గర, గుర్రం కాళ్ళ దగ్గర టోలిమన్, ఓకే, TOLIMAN, టోలిమన్ అనే పేరు కనబడుతుందా? దీనికి అర్థం ఏంటంటే హియర్ టు ఫోర్ అండ్ ద హియర్ ఆఫ్టర్. అంటే అర్థం ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నవాడు ఇక ముందు కూడా ఉండేవాడు అని అర్థమట. ఆ నక్షత్రం పేరు టోలిమన్ అనే ఈ నక్షత్రానికి, కాళ్ళ దగ్గర ఉండే ఆ నక్షత్రానికి పేరు. దానికి అర్థం ఏంటి? ఇప్పటి వరకు ఉన్నవాడు, ఇక ముందు ఉన్నవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. ఎవరు? యేసు ప్రభువుని గుర్చిన ప్రవచనమే అది. సో ఈ విధంగా ఆ పేర్లు, ఒక్కొక్క నక్షత్రానికి పేర్లున్నాయి. ఈ సెంటోరస్ అనే ఈ ప్రత్యేకమైన నక్షత్ర రాశి యేసు ప్రభు పాప పరిహారార్థమై ప్రజల చేత తృణీకరించబడి బలి అవ్వబోతున్నాడు. ఆ కన్యకకు పుట్టిన కుమారుడే ఈ విధంగా బలి కాబోతున్నాడు, శిలో మీద చంపబడుతున్నాడు అన్న విషయాన్ని ఎప్పుడో దేవుడు ఈ నక్షత్ర రాశుల్లో తెలియజేశాడు. రైట్, ఇప్పుడు చివరిగా 3వది నక్షత్ర రాశి పైన కనబడుతుందా? ఆ బొమ్మ చూడగానే ఏమేమి కనబడుతుంది ఆ బొమ్మలో? ఆయన చేతుల్లో ఏమున్నాయి మొదటి చెప్పండి. ఒక దుడ్డు కర్ర, ఒక కొడవలి. ఈ కన్యకకు పుట్టే ఈ కుమారుని యొక్క పరిచర్య, ఆయన ఎవరు, అసలు ఏం పని చేస్తాడు, ఏంటి ఆయన సంగతి ఏంటి అని అంటే, ఆయన చేతిలో ఒక దుడ్డు కర్ర ఉంది. దుడ్డు కర్ర అనగానే మీకు ఏమర్థమైంది? నేను గొర్రెలకు మంచి కాపరిని. మరి ఇంకొక చేతిలో కొడవలి ఉంది కదా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం నుండి చూడండి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడను, మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఎవరు కనబడుతున్నారు చెప్పండి. యోహాను భక్తునికి దర్శనంలో కనబడిన వ్యక్తి ఎవరు? మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. ఇది ప్రకటన గ్రంథంలో రాసుకోవడం కాదు, ఎప్పుడో భూమి ఆరంభంలోనే, సృష్టి ఆరంభంలోనే దేవుడు ఈ బొమ్మ చూపించాడు. ఆయన చేతిలో ఒక చేతిలో దుడ్డు కర్ర ఉంది, ఇంకో చేతిలో ఏముంది? కొడవలి ఉంది. ఎందుకు ఈ కొడవలి? ఈ కొడవలి మనకి ఏం నేర్పిస్తుంది? అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్నవానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఈ ప్రభు అయిన క్రీస్తు ఎవరో తెలుసా? భూమి మీద పైరును కోసేవాడు. తన కోసం పండించుకున్న ఒక పంటని ఆయన కోసి తన గోదాంలోనికి తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. అంటే భూమి మీద పాపులను పరిశుద్ధులను వేరు చేసి, గోధుమలను పొట్టును వేరు చేసి తన ప్రజలని తన దేశంలోనికి, తన రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే లోకం మీదకి తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. కొడవలి వేసి
తన వంతు తన ప్రజలను తీసుకెళ్ళిపోయి శిక్షింపబడే వారిని శిక్షకు, తన రాజ్యానికి తీసుకొని వెళ్ళే వారిని తన రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. ఇది దేవుని చేతిలో కొడవలి అన్న విషయాన్ని దేవుడు ఎక్కడో ప్రకటన గ్రంథం రాశాడు, కానీ ఇది ఆకాశంలో ఆదాము గారికి ఎప్పుడో దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసేసాడు, ఇది ఇలా జరగబోతుందని అని. ప్రకటన గ్రంథం స్టోరీ అంతా చెప్పేశాడు అప్పుడే. ఆదాముకి మీరు ఒకసారి ఆలోచించండి, దేవుడు ఆదాముతో రోజు టైం స్పెండ్ చేస్తే ఏం మాట్లాడి ఉంటారు అంటారు. ఇంకా అప్పటికి ఏముందని హిస్టరీ మాట్లాడుకోవడానికి చెప్పండి. ఇప్పుడు మీరంటే ఇద్దరు కలిశారు అనుకోండి, ఏదైనా మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడుకుంటారు? మాట్లాడుకోవడానికి ఒక సబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు ప్రపంచంలో మీరే ఫస్ట్ పర్సన్, అసలు అంతకుముందు హిస్టరీ లేదు, మనుషులు లేరు, మీరు మాట్లాడుకోలేదన్న సబ్జెక్ట్ ఏం మాట్లాడుకుంటారు? ఆ రోజుల్లో మా కాలంలో అని అంటే మీ కాలం అప్పుడే స్టార్ట్ అయింది. మా తాత అంటే మీ తాత లేడు, మా ఊర్లో అంటే మీ ఊరు కూడా తెలియదు, అదే ఫస్ట్. అసలు ఈ దేవుడు ఆదాము ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? అద్భుతమైన సబ్జెక్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. మనలాగా ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకునేంత తీరిక లేదు వారికి. సో దేవునితో సమయం గడిపేటప్పుడు ఆదాము ఎన్నో పాఠాలు నేర్చుకొని ఉంటాడు. సో రైట్, ఇక్కడ మనము ఇప్పుడు ఈ నక్షత్ర రాశి పేరు బూట్స్. ఓకే, ఇప్పటి వరకు మనము దుడ్డుకర్ర కొడవలి పట్టుకున్న వ్యక్తిని చూసాం కదా, ఇవి యాక్చువల్ నక్షత్రాలు. వీటిని జాయిన్ చేసి వాళ్ళు ఆ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. అసలు ఈ బొమ్మను చూస్తుంటే మనము ఆ మనిషి బొమ్మని ఏమాత్రం ఊహించుకోలేము, కానీ అన్ని ప్రాచీన దేశాలు ఈ నక్షత్రాలను చూసుకొని ఆ బొమ్మనే ఊహించుకున్నాయి. సరే, ఇప్పుడు ఈ నక్షత్ర రాశి పేరు ఏంటది? బూట్స్ అని పిలిచారు. దీనికి అర్థం ఏంటి అని అంటే హెబ్రీ భాషలో బో అనే పదం ఏంటి అని అంటే టు కమ్ ఆర్ ద కమింగ్, వచ్చువాడు అని. 96వ కీర్తన 13వ వచనం చూడండి. ద కమింగ్ షెపర్డ్, వచ్చుచున్న కాపరి లేదా వచ్చుచున్న పరిపాలకుడు అనే అర్థాన్ని కూడా ఇస్తాయి. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. ఆయన వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడు? న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు, ఆయన జనములకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఇప్పుడు ఆ కొడవలి ఏం చెప్తుంది మనకు? లోకం మీదకి దేవుడు తీర్చే తీర్పుని గురించి చెప్తుంది. ఆయన వస్తున్నాడు, ఈ బూట్స్ అని చెప్తున్నాడు. ఆయన కన్యక గర్భమందు వచ్చాడు, చేశాడు, కానీ ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఈసారి కొడవలు కూడా పట్టుకొని వస్తాడు. ఇంతకుముందు దుడ్డుకర్ర పట్టుకొని వచ్చాడు, మంచి కాపరిగా ప్రజలకు నడిపించాడు. ఇప్పుడు ఇంకొక చేతిలో ఉన్నది ఇంకొక పని. దుడ్డుకర్రగా ప్రజలు నడిపించిన సమయం ఒకటి ఉంది, ఇప్పుడు కొడవలేసే టైం వచ్చేసింది. ఆయన ఏం చేయించున్నాడు? ఆయన రాబోచున్నాడు. ఆయన వచ్చి భూమి మీద ఉన్న ప్రజలకు తీర్పు తీర్చబోతున్నాడు. సో బూట్స్ అనగా ద కమింగ్ షెపర్డ్, వచ్చుచున్న కాపరి. ఆయన వస్తున్నాడు. ఆయన రెండవ రాకడను గురించి మాట వ్రాయబడి ఉంది. ఓకే, దీనికి తెలుగులో ఉన్న నక్షత్రం పేరేంటి చెప్పండి? స్వాతి నక్షత్రం అంటే ఇదే. తెలుగులో స్వాతి నక్షత్రం అని పిలుస్తారా? ఈ బూట్స్ అనే ఇదే స్వాతి నక్షత్రం. బైబిల్లో యోబు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆయన స్వాతి, మృగశీర్షము, కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను కొన్ని చేసినవాడు. నక్షత్రాల పేర్లు రాయబడ్డాయి అక్కడ. దాంట్లో ఫస్ట్ నక్షత్రం ఏంటి? స్వాతి నక్షత్రం. అనగా యోబు గ్రంథంలో రాయబడిన ఆ నక్షత్రం ఏదైతే ఉందో, స్వాతి నక్షత్రం తెలుగులో తర్జుమా చేయబడిందో, అక్కడ హెబ్రీ భాషలో రాయబడింది. ఇక్కడ ఈ బూట్స్ అనే ఈ నక్షత్ర రాశి గురించి చెప్తున్నాడు. అంటే దేవుని ప్రణాళికలో యోబు గ్రంథం కాలంలో నుండే దేవుడు ఈ సబ్జెక్ట్ని పెట్టాడంటే మీరు ఊహించుకోండి. అప్పుడే ఈ సత్యాలను దేవుడు మానవులకు నేర్పించాడు. సరే, ఇప్పుడు ఈ బూట్స్ అనే ఈ నక్షత్రాన్ని ఒక్కసారి చూడండి. కొన్ని పేర్లు కనబడుతున్నాయి మీకు అక్కడ. ఆర్క్చురస్. ఆర్క్చురస్ అనే ఇదే, ఈ నక్షత్రమే స్వాతి నక్షత్రం. ఓకే, ఆ పర్టికులర్ నక్షత్రాన్ని స్వాతి నక్షత్రం అంటారు. ఇక్కడ కొన్ని నక్షత్రాల పేర్లు చూద్దాం. ఓకే, సో ఆర్క్చురస్ అనే ఈ నక్షత్రం అంటే బూట్స్ అనే ఈ నక్షత్ర రాశిలో ఒక నక్షత్రం పేరేంటి? ఆర్క్చురస్. ఈ ఆర్క్చురస్ అనే ఈ నక్షత్రమే స్వాతి నక్షత్రం. సో ఈ ఆర్క్చురస్ అనే ఈ నక్షత్రానికి ఉన్న అర్థం ఏంటో చూడండి. హీ కమ్స్, ఆయన వచ్చువాడు అని అర్థం. నెక్స్ట్ ఇంకొక నక్షత్రం మీకు కనబడిందా పైన? ఆ కొడవలు పట్టుకున్న వ్యక్తి యొక్క తలలో ఉన్న భాగంలో ఉన్న నక్షత్రం, దాని పేరు నెక్కార్. నెక్కార్ అంటే అర్థం ఏంటి? ద పియర్స్డ్ అంటే పొడవబడినవాడు అని అర్థం. నెక్స్ట్ ఇంకొక నక్షత్రం ఉంది, మిజార్ అంటే కాపాడువాడు, గార్డింగ్. ఇంకొక నక్షత్రం పేరు మఫ్రైడ్ అనగా హూ సెపరేట్స్, గోధుమలను పొట్టును వేరు చేయువాడు.
పంటని లేదా గడ్డిని వేరు చేయువాడు, ఆ విధంగా సపరేట్ చేసేవాడు అని. నెక్స్ట్ ఇంకొక పేరు కూడా ఉంది, రైట్? అల్ కటురాబ్స్ అనగా ద బ్రాంచ్, కొమ్మ అనే అర్థాన్ని ఇచ్చే నక్షత్రం పేరు కూడా ఉంది. సో మొత్తం ఈ నక్షత్రాల పేర్లన్నీ కలిపితే ఏం పాఠం నేర్పిస్తున్నాయి మనకు? సో ఇప్పటి వరకు మనం గమనించిందంతా ఏంటి? 12 రాశులలో ఒక్క నక్షత్ర రాశిని గురించి విన్నాం. ఆ నక్షత్ర రాశి పేరేంటి? కన్య రాశి. ఆ కన్య రాశి నుండి ఏమేం పాఠం నేర్చుకున్నాం? ఆమె చేతిలో ఒక చేతిలో గోధుమల యొక్క పన ఉంది. ఇంతకు బైబిల్లో గోధుమలను గురించి యేసుప్రభు చెప్పిన మాట మీకు గుర్తు రాలేదా? గోధుమ గింజ చావనిదే, మళ్ళీ అందులో నుండి అనేక గోధుమలు వచ్చే అవకాశం లేదు. సో యేసుప్రభు తను తాను దేంతో పోల్చుకున్నాడు? ఆయన మరణం పొందడానికి, మరణంను గురించిన విషయాలు శిష్యులకు చెప్తుంటే అది దూరం అగును గాక అన్నారు శిష్యులు. నో అలా అనొద్దు, నేను మరణించకపోతే మీకు జీవం లేదు అని చెప్పడానికి యేసు ప్రభు తను తాను దేంతో పోల్చుకున్నాడు? గోధుమల గింజలతో పోల్చుకున్నాడు. సో ఇది యేసు ప్రభుకు సంబంధించిన ప్రవచనం. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఓవరాల్గా మనకి ఈ పిక్చర్ నేర్పించేది ఏంటి? కన్యరాశి అనగా కన్యక గర్భమందు పుట్టబోవాడు. ఆయన ఏమై ఉన్నాడు? చిగురై ఉన్నాడు. ఆయన డిజైర్డ్ వన్, అంటే కోరుకొనబడిన వాడు. ఒక్కొక్క నక్షత్ర రాశిలో ఒక్కొక్క మెసేజ్ చెప్పండి. పైన నా బొమ్మను బట్టి మీకు ఏమర్థమైంది? ఆ కన్యక ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఓకే, కిందున్న బొమ్మ ఏం నేర్పిస్తుంది? ఆయనలో డ్యువల్ నేచర్ ఉంటుంది. ఆయన తృణీకరించబడిన వ్యక్తి, ఆయన సిలువ వేయబడిన వ్యక్తి. నెక్స్ట్ పైన బొమ్మ ఏం నేర్పిస్తుంది? ఆయన ఒక గొర్రెల కాపరి, అలాగే కొడలు వేసి మనుషులకు తీర్పు తీర్చబోయే వ్యక్తి. సో ఈ జస్ట్ ఆ ఇమేజ్ని గుర్తుపెట్టుకొని ఆ ఇమేజ్లో ఉన్న వాటినైనా మీరు గుర్తు చేసుకుంటే ఓవరాల్గా ఒక్క నక్షత్ర రాశిని గురించి ధ్యానం చేస్తుంటే మనకి ఏమర్థమైంది? టోటల్ సువార్త అంతా అర్థమైపోతుంది అక్కడ. బైబిల్ ఇంకా రాయబడక మునిపే ఎంత సబ్జెక్ట్ని దేవుడు ఆకాశంలో మానవులకు దేవుడు నేర్పించాడు. అందుకొరకే మనకు రోమా పత్రికలో మనం చదువుకున్నాం 19వ కీర్తనలోని వచన భాగం. వారు వినలేదా సువార్తని? ఒక్కసారి ఆ వచనం చూద్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం నుండి. అయినను నీ చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు భూదిగంతుల వరకును బయలు వెళ్ళను. రైట్, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళను. ఎవరి మాటలు? వారు అంటే ఎవరు? అక్కడ 19వ కీర్తనలో మనం చూసాం, ఆకాశములు దేవుని మహిమను ప్రచురించున్నాయి. ఆకాశంలో ఏమున్నాయని ప్రచురించడానికి? ఆకాశంలో ఉన్న నక్షత్రాలను గురించి చెప్తున్నాడు ఇక్కడ. వారు అంటే ఎవరు? బ్రాకెట్లో స్టార్స్. ఈ స్టార్స్ ఏం చేస్తున్నాయి? వారి స్వరము భూలోకమందంతటికిని. ఎవరి స్వరము? వాటికి భాష లేదు కదా, వాటికి మాటలు రావు కదా, కానీ వాటి స్వరం ఎక్కడికి వెళ్ళిందట? వారి స్వరము భూలోకమందంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళను. లోకం వినలేదా? లోకం సువార్త వినలేదా? అంటే ఆనాటి ప్రజలందరికీ సువార్త అందింది. ఇప్పుడు మనుషులు దాన్ని పట్టించుకోవట్లేదు, కానీ దేవుడు ఆనాడే ఆ సువార్త సందేశాన్ని ఇచ్చాడు. ఒకటి ఆకాశంలో పెట్టాడు, ఒకటి ధర్మశాస్త్రంలో పెట్టాడు. మీరు 19వ కీర్తన 2 భాగాలు చేసుకొని చూస్తే ఒకటి ఆకాశానికి సంబంధించింది, ఒకటి ధర్మశాస్త్రానికి సంబంధించింది. మొదటి భాగం ఆకాశంలో నక్షత్రాలను గురించి చెప్పబడింది, రెండవ భాగము ధర్మశాస్త్రం గురించి చెప్పబడింది. ఒక్కసారి చూడండి 19వ కీర్తన. ఇది మర్చిపోదు, 19వ కీర్తన దీనికి మూల వాక్యంగా తీసుకోవాలి. 19వ కీర్తన 1 నుండి 6 వచనాలు ఒక భాగం, 7వ వచనం నుండి 14వ వచనం వరకు రెండవ భాగం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఒక్క నిమిషం, 4వ వచనంలో లాస్ట్ లైన్. వాటిలో ఆయనగా సూర్యునికి గుడారము వేసెను. వాటిలో ఆయన సూర్యునికి, వాటిలో అంటే దేంట్లో? ఆకాశంలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. ఆకాశంలో యేసు ప్రభుని గురించిన వివరాలు రాయబడ్డాయి. నెక్స్ట్ 11వ వచనం చూడండి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. యాక్చువల్లీ సేమ్ హిబ్రూ వర్డ్ వాడబడింది. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను, వాటిలో నీ సేవకుని హెచ్చరిక నందును. వాటిలో అనే వర్డ్, సేమ్ వర్డ్, హిబ్రూ వర్డ్ వాడబడింది. ఆకాశంలో యేసు ప్రభుని గురించి చెప్పి లేఖనాల ద్వారా నీ సేవకుడు ఉపదేశం పొందును.
ఆకాశంలో ఒక వ్యక్తిని దేవుడు చూపించాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి దీంట్లో నుండి మనకు హెచ్చరికని ఇచ్చాడు. అంటే ఈ రెండు ప్యారలల్గా దేవుడు నేర్పించాలనుకున్న సబ్జెక్ట్స్. సింపుల్, ఆకాశంలో ఏముందో అదే బైబిల్లో ఉంది. సో బైబిల్ కొన్ని అర్థం కావాలంటే కొన్ని ఆకాశం చూడాల్సి వస్తుంది, ఆకాశంలోనే అర్థం కావాలంటే ఎక్కడ చూడాల్సి వస్తుంది? బైబిల్లో చూడాల్సి. అందుకొరకు మనం ఆకాశానికి సంబంధించిన పరిశోధన చేస్తున్నాం. ఓకే, ఒక్కసారి ఊహించండి, ఇంత బైబిల్ మన చేతిలో ఉంది, కానీ ఒకప్పుడు దేవుడు బైబిల్ లేకుండానే మనుషులతో ఎలా కమ్యూనికేట్ చేశాడు, దేవుని గురించి ప్రజలు ఎలా తెలుసుకున్నారు. ఈరోజు బైబిల్ ఉంది, ఆకాశం ఉంది, ఈ రెండింటిని చూడట్లేదు మనుషులు. ఆకాశం వైపు తిరిగి చూసే తీరిక లేదు, బైబిల్ చదివే తీరిక లేదు. అందుకొరకే దేవుని మార్గములను మనుషులు తెలుసుకోలేకపోతున్నారు, దేవుని ఉద్దేశాలను తెలుసుకోలేకపోతున్నారు, దేవుని ఎలా మహిమపరచాలో మనిషికి ఇంకా తెలియట్లేదు, అసలు దేవుడే అర్థం కావట్లేదు మనిషికి. సో దయచేసి లేఖనాలను పరిశోధన చేద్దాం, దేవుడు చేసిన ఈ సృష్టిని పరిశోధన చేసి దేవుని యొక్క ప్రణాళికను సంపూర్ణంగా నెరవేర్చుకొని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవడమే భూమి మీద మనకున్న విధి. దేవుని మార్గంను తెలుసుకోవాలి, ఆ మార్గంలో నడవాలి, చివరి వరకు నమ్మకంగా ఆయనలో జీవించాలి. ఇది ఈ అంశం అంతటి యొక్క సారాంశం. సో దేవుని మార్గాలే తెలియకపోతే దేంట్లో నడుస్తాం? దేవుని ప్రణాళిక ఏంటో మనకు అర్థం కాకపోతే దేనికోసం బ్రతుకుతాం? సో దేవుని అమోఘమైన ప్రణాళిక పైన బ్లాక్ బోర్డ్ మీద ఉంది, బైబిల్లో ఉంది. రెండింటి నుండి మనం పాఠాలు నేర్చుకొని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడదాం. అందరం కూడా తల ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నేర్చుకున్న ఈ పాఠాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మానవాళి రక్షణ కొరకు ఎంత గొప్ప ఉన్నతమైన ప్రణాళిక వేశావు. నీ పరలోక మర్మములను భూమి మీద ఉన్న మానవుడు తెలుసుకోవాలని ఎంత అద్భుతమైన ప్రణాళిక వేసి నక్షత్రాలలో పాఠాలు నేర్పించావు. ఏ నరుడు నశించిపోవడం నీ చిత్తం కాదు కనుకనే బూదిగంతముల వరకు సువార్తని ప్రకటించడానికి ఆనాడు ఆ నక్షత్రాలను ఎన్నుకున్నావు. ఈరోజు మమ్మల్ని నక్షత్రాలుగా చేసుకొని వాడుకోవాలనుకుంటున్నావు. ఆనాటి ప్రజలకు ఆకాశ మండలాన్ని పరిశోధించే వారికి ఆ నక్షత్రాలు ఉపయోగపడ్డాయి. కానీ ఈరోజు ప్రజలకు మేమే కావాలయ్యా. ఈరోజు మేమే ఒక నక్షత్రంగా మారి క్రీస్తు యొక్క సందేశాన్ని లోకానికి అందించే స్థితిలో మమ్మల్ని ఉంచండి. ఆ వాక్యమును చేతపట్టుకొని ఆకాశమందున్న జ్యోతుల వలె మీరు కనబడుచున్నారు అన్నావు సంఘాన్ని చూసి. ఈరోజు మమ్మల్ని అలా సందేశాలను ఇచ్చే నక్షత్రాలుగా చూడాలని నువ్వు ఆశిస్తున్నావు నాయన. ఆ స్థాయికి ఈ సంఘం ఎదగడానికి కృప దయచేయమని, అందరి జీవితాల్లో ఇంకా వాక్యము కొరకైన దప్పిక పెంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.